UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెంకటేష్ బాబుతో చాలా క్లోజ్గా ఉండి వర్క్ చేశారు. కానీ మీకు ఫస్ట్ ఛాన్స్ వెంకటేష్ బాబుతో మీరు ప్లాన్ చేసుకోలేదండి? నేను కథ రాసుకుని వెళ్తే ఆ కథ బాగా నచ్చి సురేష్ బాబు గారు ఏమన్నాడంటే, సురేష్ బాబు అదే ఆయన అలా అనుకోవడానికి కారణం మీరు ఏదైనా చెప్పగలరా? ఆయన చాలా కఠినాత్ముడు అన్న ఒక పేరు సురేష్ బాబుకి, ఎందుకు అలాగా? ఆయన తత్వం అలాంటిది, ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమే అలా ఉంది. ఆయన ఎందుకండి అప్పుడెప్పుడో తీసాడు, మళ్ళీ ఇంకా పైకి రాలేదు అని క్వశ్చన్ వేసింది. నాకు మండింది, నువ్వెందుకు హీరోయిన్ అవ్వకుండా యాంకర్గా ఇక్కడ ఉన్నావు అన్నాను. ఇప్పుడు ఏదో ఒక కాస్టింగ్ కోచ్ అంటారు, అవును, మీ దగ్గరికి ఎవరో ఒకళ్ళు యాక్టర్గా వస్తారు, మీరు ఏదో కొన్ని కండిషన్స్ పెడతారు, ఆ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తే మనం ఇంకా కథ అని ఒక టోటల్ స్ట్రక్చర్ ఉన్న కథ గురించి ఆలోచిస్తాం. బట్ మలయాళంలో ఒక ఇన్సిడెంట్ని కథగా చేస్తారు. పక్కన ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్, అమ్మాయి అబ్బాయి, వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటారు, వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు కదా అని వాళ్ళు వేరే సంబంధం చూస్తారు. ఆ సంబంధం చూసే టైంలో వీళ్ళిద్దరికి ప్రేమ పడుద్ది, ఇది చెప్పుకోలేరు, ఆ సంబంధం క్యాన్సిల్ చేయరు. అలాగా ఒక లైన్ చెప్తే నచ్చింది. అది మనం ఎంత పెద్ద హిట్, ఎంత ప్రాఫిట్ వచ్చిందో మ్యూజికల్ గా సూపర్ సాంగ్స్. దాంట్లో నాకు ఇప్పటికీ ఆ పాట చాలా ఇష్టం సార్. అమ్మ మీద, ఆర్తి అగర్వాల్ మీద సోలో సాంగ్ ఒకటి చేశారు చూడండి, ఎంత బాగుంటుంది ఆ సాంగ్ నిజంగా. ప్రకాష్ రాజు గారు లాంటి వేయాల్సిన క్యారెక్టర్ సినిమా అంతా నా మీదే ఉంటుంది, నచ్చావులే. అవును అవును. గెస్ట్ హౌస్ లో ఇలా ఎంటర్ అయ్యాను, జూబ్లీస్ అలా ఊగింది పెద్ద సౌండ్ తోటి. ఏంటి అని చెప్తే స్టూడియో దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది. ఉదాహరణ చిరంజీవి గారు ఉన్నాడు, ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మన ఊరు పాండవుల్లో కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు ఇలాంటి ఆర్టిస్టులు ఉన్న దాంట్లో చిన్న క్యారెక్టర్ చేస్తే ఈ స్టేజ్కి ఎలా వచ్చాడు అని అంటే ఏం చెప్తారు? ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, దేవుడు ఫేవర్ చేశాడు, లక్ ఫేవర్ చేసింది. అవునండి. రవితేజ రైస్ తిని 5 ఏళ్ళు అయిందంటే మనం ఒక 2 రోజులు కూడా ఉండలేము. మరి మనం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటారు. నేను అట్లీస్ట్ బ్యాటరీ లైట్ అన్న కొనుక్కుంటే కొంచెం లేట్గా అయినా ఆ వెలుగులో మనం చక్క పెట్టుకోవచ్చు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలోని గెస్ట్ 100% స్పెషల్ గెస్ట్. ఎందుకంటే ఒక డైరెక్టర్గా మంచి మార్క్ సంపాదించుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అపారమైన అనుభవంతో డైరెక్టరే హిట్స్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి యాక్టర్గా మారి మళ్ళీ యాక్టర్గా ఎన్నో సినిమాలు, ఆయన లేని సినిమా లేదు. బట్ డైరెక్షన్ ఎందుకు మానేశారు, నటుడిగా ఎలా ఇంత బిజీ అయ్యారు, ఇవన్నీ నాకున్న డౌట్లు. దేర్ ఆర్ నో క్వశ్చన్స్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. స్పెషల్ గెస్ట్ని ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తాను. ఆయనే కాశీ విశ్వనాథ్ గారు. అండ్ లెట్ us వెల్కమ్ హిమ్ ఫర్ ది ఇంటర్వ్యూ. సార్ నమస్తే. వెల్కమ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, బాగున్నాను. చెప్పండి. అంటే మిమ్మల్ని కలవగానే నాకు ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలు. అప్పుడు AVM స్టూడియోలో, విజయ గార్డెన్స్లో, వేటూరు గారు ఎక్కడ ఉంటే అక్కడ. అదే మెడ్రాస్ లో మనం స్ట్రగుల్ పీరియడ్, అది బిగినింగ్. సో బిగినింగ్ అనేది ఎవడో మర్చిపోరు కాబట్టి మనకి అవి బాగా గుర్తుంటాయి, ఏ పొజిషన్కి వెళ్ళినా ఎలా ఉన్నా కూడా. అవును సార్, అవును. పైగా అది స్ట్రగుల్ లాగా అనిపించలేదండి ఏ రోజున. ఎందుకంటే మెడ్రాస్ లో లైఫ్ ఎప్పుడు స్ట్రగుల్ లా ఉండేది కాదు. ఎందుకంటే మినిమం 15 రూపాయలకు కూడా ఫుడ్ దొరికేది అక్కడ. అవునండి. మామూలు 4-5 కలిసి ఒక రూమ్ తీసుకున్నా చాలా ఆనందంగా ఉండేది. అందరూ ఏజ్ లో ఉండేవారు కాబట్టి ఒక ఫైర్ ఉంటది కదా, ఆ ఫైర్ లో అసలు స్ట్రగుల్ లో ఉండేది కదా అస్సలు. ఫైరు హుషారు. ఎక్కడికి వెళ్ళినా మనకిష్టమైన జాబు. అవును. మనం కలలు కన్న ప్రపంచం. అవును.
అప్పుడు కూడా ఎలాంటి స్టాల్వర్డ్స్ ఉన్నారు కదండి. అవును, స్టాల్వర్డ్స్ ఉన్నారు. ఇప్పుడులాగా ఈ సోషల్ మీడియా అని లేకపోతే టీవీ డామినేటింగ్ అని ఇదంతా రాక జనానికి బోర్ కొట్టలేదు, అప్పుడు మనకి బోర్ కొట్టలేదు. షూటింగ్ అంటే స్పెషల్ గా ఉండేది, అవును యాక్టర్స్ అంటే స్పెషల్ గా ఉండేవారు, ఆ అవును స్టూడియోలోనే జరిగేది, అవును అవుట్డోర్ ఉండేది కాదు. సో అందువల్ల ఆ స్పెషాలిటీ ఎప్పుడు మెడ్రాస్ లో ఉన్న లైఫ్ అనుభవించిన వాళ్ళందరికీ ఉంటది. 100% సార్. ఓ ఏవిఎం లోకి వెళ్ళామంటే ఒక 8-10 షూటింగ్లు జరుగుతుండే. అవును ఇక్కడ స్లమ్స్ సెట్ గేట్ లోకి ఎంటర్ అవగానే రైట్ లోకి అవును లోపలికి వెళ్ళగానే ఓ బోల్డ్ ఫ్లోర్లు. ఒక రజనీకాంత్ ఏంటి, కమల్ హాసన్ ఏంటి, చిరంజీవి గారు ఏంటి, యువతలన్నీ రికార్డింగ్ థియేటర్స్, ఏవిఎంజీ, ఏవిఎంఆర్ఆర్ ఇవన్నీ. యువతల బాలు గారు, చిత్ర గారు వాళ్ళందరూ పాటలు పాడుతుండేవారు, వాళ్ళందరూ అక్కడ ఉండేవారు. దేర్ వాజ్ నెవర్ ఆ ఫీలే లేదండి. మన తెలుగు వాళ్ళందరూ ఏవిఎం జీ థియేటర్ లోనే ఉండేవారు. అందరూ ఏఎంజీలో ఉండేవారు. రవి అని ఇంజనీర్. రవి తర్వాత తను ఇక్కడికి వచ్చాడు కదా నాయుడు గారి స్టూడియోకి. మధు అతను రాలేదు, రవి రాలే, మధు వచ్చాడు, మధుసూదన్ రెడ్డి వచ్చాడు, శిష్యుడు వచ్చాడు. అవును రవి ఉండేవాడు అక్కడ ఏవిఎంజీలో. అది ఆ వాతావరణం ఎంతో అద్భుతంగా, ఎవరిని చూసినా ఆ ఫీలింగ్ అండి, అవును ఆ ఫీల్ వస్తుంది మనకి. ఇప్పుడు మన ఇద్దరం కలిస్తే నాకు మెడ్రాస్ లో ఉన్నట్టుంది. మీరు ఇన్ జనరల్ గా శరత్ గారి దగ్గర ఎక్కువ సినిమాలు చేశారా? అవును, శరత్ గారి దగ్గర అంటే ఫస్ట్ నా గురువుని విజయనగరం గారు, లంకిబిందులు, ముఖ్యమంత్రి, ముక్కోపి. దాని తర్వాత ఎన్బి చక్రవర్తి గారు, కత్తుల కొండయ్య. ఆ తర్వాత శరత్ గారు, చాదస్తమ్మవుడు, ఆయన ఫస్ట్ డైరెక్షన్ ఫిల్మ్. ఇంకా అక్కడి నుంచి ఆయన దగ్గర కంటిన్యూ. ఆయనకి నేను ఇష్టం ప్లస్ కొంచెం రిలేషన్ కూడా ఉంది. అదేలేండి. అంటే వీటన్నిటికన్నా మీరు అటెండ్ అయ్యే విధానం నేను కళ్ళారా చూశాను కాబట్టి అంతటినీ ఓన్ చేసుకుని, డైరెక్టర్ శరత్ గారు సెట్కి వచ్చి షార్ట్ కట్ చెప్పే వరకే ఆయన నుంచి మీరు తక్కువ బాధ్యత అంతా మీరు పడేవారు. అది 100%. అది మన గొప్పతనం కంటే కూడా ఆయన మనకిచ్చిన లిబర్టీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో టుడే సీన్స్ ఫైల్ అని ఒకటి రెడీ చేయాలి. అంటే రేపు తీయబోయే అన్ని సీన్స్ ఫైల్లో పెట్టి డైరెక్టర్కి, కో డైరెక్టరు, రైటరు ఇవ్వాలన్నమాట. అవి ఆల్మోస్ట్ కరెక్షన్స్ నేనే చేసేసి, ట్రిమ్మింగ్లు అన్నీ నేనే చేసేసి, నాకు అనిపించినవి అన్నీ చేసేసి ఫెయిర్ చేయించి నేను ఇస్తే చూసి చదివి ఆయన తీసేసేవాడు. యాక్చువల్గా ఆ జాబ్ డైరెక్టర్స్ కూడా చేస్తారు. ఇది వేస్ట్, ఇంత లెంత్ వద్దు, ఈ 2 పేజీలు తీసేయండి. ఆయన నేచరు, ఆయన ఇది ఎడిటింగ్ స్టైలు, అంటే స్క్రిప్ట్లో ఏది అనవసరం ఏది అవసరం అనే సెలెక్ట్ చేసే స్టైలు, ఇదంతా నాకు తెలుసు కాబట్టి అదంతా జాబ్ అంతా చేసేసి స్క్రిప్ట్ ఆయనకి ఇస్తా ఉంటే ఆయన మనాడు ఈజీగా షూట్ చేస్తూ ఉంటాడు. స్క్రిప్ట్ లోనే ఎడిటింగ్ అయ్యేది కదండి, మాక్సిమం మీటింగ్ అక్కడే అయిపోయింది. తర్వాత మీరు డైరెక్టర్ అవడం అన్నది మీకు ఎక్కువ కష్టం అయిందండి. మీరు మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ లో కూడా చేశారు. అంటే విచిత్రం ఏంటంటే డైరెక్టర్ అయిపోవాలనే ఫైర్ అప్పుడు నాలో ఉండేది కాదు. ఎందుకంటే శరత్ గారి దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ టు డైరెక్టర్ లా ట్రీట్ చేసేవాడు ఆయన. అవును, ఒక స్టేజ్ లో నాకు భయం వచ్చింది, ఈయన దగ్గర ఉంటే ఇలాగే ఉండిపోతామేమో, మనం అసలు డైరెక్టర్ అవ్వమేమో, ఎందుకంటే అంత బాగా చూసుకుంటున్నాడు. నేను ఎడిటింగ్ లో ఏదన్నా ఫిల్మ్లు వేసుకుని ఆ షార్ట్లు ఎత్తుక్కుంటూ ఎడిటింగ్ పనిలో ఉంటే ఎంతసేపు ఎడిటింగ్ ఇట్రా అని బయటికి తీసుకెళ్ళి నాన్ వెజ్ అమిత్జాకి వెళ్ళి భోజనం చేయటం, అక్కడి నుంచి ఏదో మిల్కీ వే అని ఉండేది, అక్కడ ఐస్ క్రీమ్ తినటం, ఇలాగా రాత్రి 2 వరకు కూడా తిప్పుకునేవాడు ఆయన. మంచి ఏజ్ లో ఉన్నప్పుడు మనకి అదంతా బాగుండేది, ఏదో ఉయ్యాలు ఊపుతున్నట్టు ఉండేది. ఒక స్టేజ్ లో డౌట్ వచ్చి పర్చు వెంకటేశ్వరరావుతో అన్నాను, ఈయన దగ్గర ఉంటే సంతోషంగా ఉంటాం కానీ గోల్ అచీవ్ చేయలేమో అని డౌట్ వస్తుందండి అన్న. అంటే అప్పుడు నేను సురేష్ ప్రొడక్షన్స్ లో మాట్లాడతానని నాయుడు గారితో మాట్లాడి, మరి నాయుడు గారు రమ్మన్నారు, నువ్వు వచ్చేస్తావా అని అడిగారు. అంటే ఈయనతోటి వెళ్ళి చెప్తే ఈయన చాలా బాధపడ్డాడు. బాధపడి మళ్ళీ అర్థం చేసుకుని, సరే ఎప్పటికైనా అవ్వాల్సినాడు కదా వెళ్ళు అని అంటే, ఇప్పుడు నాయుడు గారి దగ్గరికి వచ్చి సురేష్ ప్రొడక్షన్స్ లో జాయిన్ అయిన తర్వాత వరుసగా 3 ఫిల్మ్స్, అన్ని సూపర్ హిట్స్, ట్రెండ్ సెట్టింగ్ మూవీస్. అవును, కలిసి ఉందనరా, ఫస్ట్ ప్రేమించుకుందాం, గణేష్, కలిసి ఉందాంరా. 3 ఫ్యామిలీ సినిమాలకి ఎవరన్నా సినిమా తీస్తున్నారంటే ఆ మాంటేజెస్ కి
ఈ కలిసి ఉన్నవరా చూస్తారు. ఉమ్, గణేష్ ఏమో మన తిరుపతి స్వామి అని కొంచెం సోషల్ అవేర్నెస్ ఫిల్మ్. అవునండి. ప్రేమించుకున్నవారా ఫ్యాక్షన్ సినిమాలకి ట్రెండ్ సెట్టింగ్ ఫస్ట్ అదే. ఆ మూడిట్లకి నేను కో డైరెక్టరు. సురేష్ బాబు ఫస్ట్ ప్రేమించుకున్నవరకే మన పని తీరు అది నచ్చి స్విట్జర్లాండ్లో మాట ఇచ్చాడు. ఉమ్, జనరల్గా కొత్త డైరెక్టర్స్కి తెలుగు వాళ్ళకి నాన్న ఛాన్స్ ఇస్తాడు, నేను ఎక్కువ తమిళ వాళ్ళకి ఇస్తాను, బట్ నేను ఫస్ట్ టైం నీకు ఇస్తాను, నువ్వు నా ద్వారానే ఇంట్రడ్యూస్ అయ్యేది కానీ అని చెప్పాడు ఆయన. ఉమ్. సో అలా వచ్చిన సినిమా నువ్వు లేక నేను లేను. నువ్వు లేక నేను లేను. అవును. గొప్ప విషయం. ఎందుకంటే ఉదయ్ కుమార్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఉదయ్ శంకర్ని, తిరుపతి స్వామిని తనే ఇంట్రడ్యూస్. జయంత్ గారు కూడా తమిళియన్నే. జయంత్ తమిళియన్నా? ఓ ఐసీ. మిమ్మల్ని తను సెలెక్ట్ చేయడం అంటే మీలో మరి అంత స్పెషాలిటీ ఏం కనిపించిందో సురేష్ బాబుకి? డైరెక్ట్ చేయాలి అని అంటే మనలో స్పెషాలిటీ ఏముంది? క్రియేషన్ ఉండాలి, అవునండి, స్క్రిప్ట్ సెన్స్ ఉండాలి, ఇతను ఐడియాస్ బాగున్నాయి అని చెప్పి కొంచెం నచ్చాలి. ప్రేమించుకున్నవరా టైటిల్ నేనే చెప్పాను అప్పుడు. ఓకే. కలిసి ఉన్నవరా టైటిల్ కూడా నేనే చెప్పాను. బట్ సురేష్ ప్రొడక్షన్స్ లో ఎవరు ఏం చెప్పారు అనేది ఏమి ఉండదు, తెలీదు. ఎందువల్లంటే అది ఒక పెద్ద సంస్థ. ఆ సంస్థలో పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ పనిచేస్తారు, కింద స్టాఫ్ చాలా మంది ఉంటారు, తర్వాత గోస్ట్ రైటర్స్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా ఇస్తారు. ఇది నాది అని చెప్పుకునేలాగా ఏమి ఉండదు, ఓన్ చేసుకోలేరు ఏదైనా. అంటే ఆ సంస్థలో సిస్టమ్ అలాగా ఉంటుంది, ఆ వ్యవస్థ కదండి, పెద్ద సెటప్ అది. అందువల్ల నచ్చితే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు. అదే మన గుర్తించారు, మన ఐడియాస్ నచ్చినాయి అని అనుకోవాలి, సంతోషపడాలి. అదేలేండి. బట్ అది ఒక నాకు తెలిసి అది ఒక దాని ఏమంటారు, ఒక యూనివర్సిటీ లాంటిది. అవును, మనం లైఫ్ గురించి నేర్చుకోవచ్చు, మన కెరీర్ గురించి నేర్చుకోవచ్చు, ప్రొఫెషన్ గురించి నేర్చుకోవచ్చు. సో అక్కడ నాకు సురేష్ బాబు దగ్గర ఉన్న ఆ లైఫ్ అంతా నాకు బాగా తెలుసుకున్నాను నేను. అవునా? అదేలేండి, సురేష్ బాబు కేవలం సినిమావే కదా, మీరు అన్నట్టుగా వీ కెన్ లెర్న్ మోర్ థింగ్స్ అబౌట్ లైఫ్. ఆయన విధానం, బయట ఆయన చాలా మంది తిట్టుకుంటారు, సురేష్ బాబు దుర్మార్గుడని, కర్కోటకుడని, ఇలాంటి మాటలు ఉన్నాయి కానీ బట్ ది వే హీ డీల్స్ లైఫ్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే అది ఆయనకి తెలుసు. కొంతమంది మీలా ఎవరన్నా బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు చెప్తే ఆయన చెప్పిన ఆన్సర్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద బ్యానర్స్ ఎన్నో వచ్చినాయి, వెళ్ళిపోయినాయి, బట్ సురేష్ ప్రొడక్షన్సే ఎందుకు ఉంది, ఎందుకు 100 సినిమాలు తీసింది, ఇంకా తీస్తూ ఉంది, ఇంకా సర్వైవ్ అవుతూ ఉంది అని అంటే రీజను మనీ డిసిప్లిన్ ఉండాలి, వర్క్ అనేది చాలా డెడికేటెడ్గా ఉండాలి. మనం మాట్లాడుకునేటప్పుడు రూపాయి 10 రూపాయలకి మాట్లాడినా పర్ఫెక్ట్గా పేమెంట్ ఉండాలి. అవును, ఇలా సిస్టమ్స్ మనం ఫాలో అయితే మన దగ్గర పనిచేసే వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. అవి ఫాలో అవ్వకుండా విచ్చలవిడితనంగా ఒక ఫ్యాషన్తో వచ్చినట్టు వచ్చి సినిమాలో ఉండే క్రీమ్ని నెగ్లెక్ట్ చేసి మనీ అలా ఖర్చు పెట్టేసి హ్యాబిట్స్కి వాటికి అలవాటు అయిపోతే జనం ఎప్పుడు ఉంటారు, వాళ్ళు వేరే బ్యానర్స్ వేరే ప్రొడ్యూసర్స్ని చూసుకుంటారు, కానీ మనం ప్రొడ్యూసర్స్గా ఉండవు అనేది తన ఆన్సర్. కరెక్ట్. సో అప్పుడు కన్విన్స్ అయ్యాను, ఎందుకంటే ఫస్ట్ మనం సర్వైవ్ అయితేనే 10 మందికి సాయం చేయగలం. ఇప్పుడు వాళ్ళు అలా ఉండబట్టే కదా ఎంతో మంది కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చారు. ఎంతమంది అండి, చాలా పెద్ద పెద్ద బ్యానర్స్ ఒక 10 సినిమాలు తీసి 5 సినిమాలు తీసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ బ్యానర్స్ వెళ్ళిపోతే మళ్ళీ కొత్త వాళ్ళకి ఎవరు అవకాశం ఇస్తారు? అవును సార్, అవును. ఎంతమంది వెళ్ళిపోయారు మనకి. సురేష్ ప్రొడక్షన్స్ లో నాయుడు గారు ఎంతమందికి అవకాశం ఇచ్చాడు, సురేష్ బాబు గారు ఎంతమందికి అవకాశం ఇచ్చారు. సో ఆ అవకాశం పొందిన వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారంటే వాళ్ళు అలా స్ట్రిక్ట్ గా ఉండటమే. అవునండి. ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు, బయట సొసైటీలో కూడా మనం డబ్బులు ఇచ్చినంతసేపు పొగుడతారు, ఏ రోజు అవ్వకపోతే ఆ రోజే మన శత్రువు కింద చూస్తారు. అవును. సో ఫస్ట్ నుంచి మనం అలవాటు చేసేయాలి, నువ్వు ఇలా ఎక్కువ కష్టపడు, నేను ఇలా తక్కువ ఇస్తాను అని చెప్పేస్తే ప్రిపేర్ అయ్యి వస్తారు. ఇష్టం లేని వాళ్ళు బయట ట్రై చేసుకుంటారు, అదే నచ్చితే వస్తారు, లేదా మానేస్తారు. అంతే కదా. అదే అంచెనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలని. మీకు ప్రధానంగా అంటే నాయుడు గారి దగ్గర పనిచేశారు, సురేష్ బాబు దగ్గర పనిచేశారు కదా సార్ మీరు. మీకు ప్రధానంగా వాళ్ళల్లో కనిపించిన తేడా ఏంటి సార్? తేడా అంటే నేనేమనుకున్నానంటే నాయుడు గారిది చిన్న తిరుపతిని, సురేష్ బాబు పైన కూడా పెద్ద తిరుపతి అని అనుకున్నాను. ఇద్దరు ఇంచుమించు వెంకటేశ్వర స్వామి లాగే మనకి
ఎందుకంటే ఇప్పుడు అవకాశం ఇచ్చేవాడికి దేవుడితో సమానం కదా 100%. బట్ ఈయన ఏంటంటే ఈయన బ్లాక్ అండ్ వైట్ అయితే ఆయన కలర్ అన్నట్టు సినిమాల్లో మనం డిఫైన్ చేస్తే ఓకే. కొంచెం నాయుడు గారిది ఎలా ఉంటదంటే తక్కువ లాభం వచ్చినా కూడా టెక్నీషియన్స్ అందరూ బతుకుతారు కదా అని ఒక ఆయనకి గట్ ఫీలింగ్ తోటి ఓకే అయినా ఏ సినిమా అయినా ఆయన తీసేస్తా ఉండేవారు. అవును. బట్ సురేష్ బాబు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఆలోచన విధానం ఏంటంటే మనం సినిమా తీస్తే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే టైప్ లో ప్రాఫిట్ కంపల్సరీగా రావాలన్నట్టు కొంచెం లేట్ గా స్క్రిప్ట్ ని బాగా రుద్ది కొంచెం బాగా కాన్ఫిడెంట్ వచ్చాక బౌండ్ స్క్రిప్ట్ వచ్చాక ఈయన 3 సినిమాలు తీస్తే ఆయన ఒక సినిమా తీసి అలా ఉండేది. అవును. సో ఏది తప్పని మనం అనలేం, ఇది తప్పనిలేం, అది తప్పనిలేం. దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఇండస్ట్రీలో ఉన్న మన ఫెడరేషన్ లో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ బతుకుతాయి. ఆయన వల్ల ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడి నుంచి కూడా మరి నాయుడు గారు కూడా చాలా మంది బి గోపాల్ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అంటే టాలెంట్స్ ఇక్కడ ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు రావడంతో పాటు అడిషనల్ బెనిఫిట్ అది ఉంటుంది. అడిషనల్ బెనిఫిట్ అది అంటే అతను కొంచెం వాళ్ళ ఫాదరు చేసిన ఆ ప్రాసెస్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుని అంతే కదా. ఇప్పుడు జనరేషన్ మార్పు ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఎప్పుడు మన ఫాదర్స్ వాళ్ళు ఈదిలో 16mm స్క్రీన్ లో సినిమా చూసేవాళ్ళు అయితే మనం 70mm సినిమా థియేటర్ లో చూసాం. తర్వాత సినిమా హాల్లోకి వచ్చేసి పెద్ద పెద్ద బిగ్ స్క్రీన్స్ తో టీవీలో చూస్తున్నారు. ఇప్పుడు జనరేషన్స్ అంతా పాకెట్ లో సెల్ లో చూస్తున్నారు. ఆ మార్పు అలా వస్తా ఉంటది. వీ కెన్ యాక్సెప్ట్. అదే వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అంతే. అవునండి. సురేష్ బాబు అదే ఆయన అలా అనుకోవడానికి కారణం మీరు ఏదైనా చెప్పగలరా? ఆయన చాలా కఠినాత్ముడు అన్న ఒక పేరు సురేష్ బాబుకి ఎందుకు అలాగా? అంటే నాకు తెలిసి ప్రతి వ్యక్తికి కొంతమంది అంటే ప్రతి వ్యక్తి అందరికీ ఉపయోగపడకపోవచ్చు, కొంతమందికే ఉపయోగపడవచ్చు, కొంతమందికి ఉపయోగపడకపోవచ్చు. ఎవరికైతే ఉపయోగపడతారో వాళ్ళకి పాజిటివ్ గా అనిపిస్తారో, ఉపయోగపడిన వాళ్ళందరూ నెగిటివ్ గా మాట్లాడుకుంటారు. అవునండి. అది ఆయన ఒక్క విషయంలో కాదు, చాలా మంది ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఒక డైరెక్టర్ ఉంటాడు సూపర్ డూపర్ హిట్లు తీస్తాడు, ఆయన దగ్గర 100 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ట్రై చేస్తారు, కానీ అతను 10 మందినో 5 మందినో పెట్టుకుంటాడు, మిగతా 90 మంది తిట్టుకుంటారు నేను తిరిగాను ఇవ్వలేదని. అవునండి. ఒక నిర్మాత ఉంటాడు, హీరో దగ్గరికి డేట్ల కోసం వెళ్తాడు, ఓ పెద్ద హీరో దగ్గరికి 10 మంది నిర్మాతలు తిరుగుతూ ఉంటారు. 5 ఏళ్ల నుంచి తిరుగుతున్నా కూడా ఆయన చేసే 2 సినిమాలే ఉంటాయి, ఇద్దరికే న్యాయం చేస్తాడు. మిగతా నిర్మాతలందరూ బయటకు వచ్చి తిట్టుకుంటారు. అదేంటంటే అది పర్సనల్, అది వీళ్ళు తిట్టుకున్నంత చెడ్డతనం అక్కడ ఉండదు. నేను అబ్జర్వ్ చేసిన సురేష్ బాబులో అదే. ఆయన తత్వం అలాంటిది, ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమే అలా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంతే కదా. అప్పుడు ఎవరైనా సరే ప్రతి వాళ్ళకి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అవునండి. బార్న్ క్యారెక్టర్ ఉంటుంది. అది అలా ఉన్నప్పుడు మనం అది నచ్చిన వాళ్ళు, ఆ సిస్టమ్కి అలవాటు పడిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. కానీ మనకు అలవాటు లేని సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సింది ఎక్స్పెక్ట్ చేసి అది జరగలేదని మనం బయటకు వచ్చి హట్ అయ్యి తిట్టుకుని, అది కొంత మన ఫాల్ట్ కూడా ఉంటుంది. అదే మనలో ఉండే ఆ సినికల్ మైండ్ సెట్ వల్ల అనుకోవడం తప్పితే, మ్యాచ్ అవ్వలేకపోతే మంది ఫెయిల్యూర్ తప్పితే. ఎందుకంటే ఎవరిని ఒక పరుషంగా మాట్లాడడం నేను ఎప్పుడు వినలేదు. ఆయనతో నేను జర్నీ చేశాను కదా. తర్వాత ఇంకొకళ్ళ సినిమాలు పోవాలని కానీ, ఇంకో ప్రొడ్యూసర్ల గురించి కానీ ఎప్పుడు తప్పుగా మాట్లాడడం, జలసీతో ఉండటం నేను చూడలేదు. ఆయన ఏంటంటే ఇప్పుడు నాయుడు గారికి నేను నెంబర్ 1గా ఉండాలి అని చెప్పేసి ఆయన నెంబర్ 1గా ఉండటానికి ఎలా ట్రై చేశారు, ఎంత మంది నిర్మాతలు ఉన్న ఆ బ్యానర్ని ఎలా నెంబర్ 1 చేశారు అనేది ఆయన క్వాలిటీ. ఈయన కూడా నా సినిమా సూపర్ హిట్ అవ్వాలి, ఆ సినిమా హిట్ అయింది కదా దానికంటే పెద్ద హిట్ అవ్వాలనే కాంపిటేటివ్ స్పిరిట్ తోటి, అదేంటంటే బయట వాళ్ళు స్వార్థం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, అది సినిమా ఫీల్డ్ లో సహజం. కరెక్ట్. ఓ నిన్నే పెళ్ళాడుతా జరుగుతూ ఉంటే అలాంటి సినిమా ఒకటి తీయాలని నాతో అనేవాడు ఆయన. అప్పుడే నువ్వు లేక నేను వచ్చింది. ఓకే ఓకే. ఇద్దరు పక్క ఫ్యామిలీస్ లో ఉండే ఒక లవ్ స్టోరీ. సో అలాంటిదే తీయాలి, కానీ యూత్ఫుల్ గా ఉండాలి, అది ఇది అని అంటే అప్పుడు నేను ఈ కథ చెప్పాను. ఓ చంద్రమోహన్, శరత్ బాబు పక్కన ఉంటారు, ఇద్దరు ఫ్రెండ్స్, అమ్మాయి అబ్బాయి.
వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటారు, వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు కదా అని వాళ్ళు వేరే సంబంధం చూస్తారు. ఆ సంబంధం చూసే టైంలో వీళ్ళిద్దరికి ప్రేమ పడుద్ది, ఇది చెప్పుకోలేరు, ఆ సంబంధం క్యాన్సిల్ చేయరు. అలాగా ఒక లైన్ చెప్తే నచ్చింది. అది మనం ఎంత పెద్ద హిట్, ఎంత ప్రాఫిట్ వచ్చిందో మ్యూజికల్ గా కూడా. సూపర్ సాంగ్స్ దాంట్లో నాకు ఇప్పటికీ ఆ పాట చాలా ఇష్టం సార్. అమ్మ మీద, ఆర్తి అగర్వాల్ మీద సోలో సాంగ్ ఒకటి చేశారు చూడండి, ఎంత బాగుంటుంది ఆ సాంగ్. నిజంగా ఫెంటాస్టిక్. ఆ ఫిల్మ్ నేను చాలా ఎంజాయ్ చేశానండి. మంచి టైటిల్ ఆ ఫిల్మ్. ఇట్స్ ఏ క్లాస్ బై ఇట్ సెల్ఫ్ అండి. నువ్వు లేక నేను లేదు, దట్ కెన్ స్టాండ్. నిన్నే పెళ్ళాడతా ఎలాగైతే ఒక కల్ట్ ఫిల్మో ఆ రోజుల్లో, నువ్వు లేక నేను లేను కూడా ఇన్ ఇట్స్ ఓన్ రేంజ్ అండ్ క్యాడర్, అది కూడా అంత గొప్ప సినిమా. అదేని ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇందాక చెప్పిన టాపిక్ లో నచ్చటం నచ్చకపోవటం అనేది అవతల వ్యక్తి కంటే కూడా యువతలు ఫీల్ అయ్యే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అవునులేండి. సపోజ్ నేను ఉన్నాను, నా కెరీర్ యాక్టర్గా గాడ్ డిజైన్ చేశారు, నేను దాదాపు 250 సినిమాలు చేశాను, ఒక 10-12 యాడ్లు చేశాను, ఒక 15 వెబ్ సిరీస్ అన్ని చేశాను. ఇవన్నీ నేను ప్లాన్ చేసుకునే కాదు, నేను ప్రయత్నించినవి కాదు. అందువల్ల నేను ఇట్స్ ఏ గాడ్ డిజైన్, జరుగుతూ ఉంటుంది, వెళ్తూ ఉందాం అన్నట్టే అలా ఆలోచిస్తున్నాను. కాబట్టి నాకు ఎవరి మీద శత్రుత్వం ఉండదు. నాకు ఆ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వలేదు, ఈ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వలేదు, ఆ డైరెక్టర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు తిరిగాము, ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు, ఫోజ్ కొడుతున్నాడు, నాకు ఇవ్వలేదు, అలా నేను నెగిటివ్గా ఆలోచిస్తే అతను నాకు శత్రువు అవుతాడు. 100% కరెక్ట్. నేను ఒక డైరెక్టర్ని కాబట్టి అతనికి ఏదో విజన్ ఉంటుంది, అతనికి నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ తనకు అనిపిస్తే తనే చెప్తాడు, లేకపోతే క్యారెక్టర్ ఇవ్వకపోతే అతను మీద నేనెందుకు నెగిటివిటీ పెంచుకోవాలి. నేను మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమా చేసే ముందు దిల్ రాజు గారి బ్యానర్ నాకు తెలియదు. నేను ఎక్కడో ఉంటే ఆ క్యారెక్టర్ మీరు బాగుంటారు, మీరు చేయాలని దిల్ రాజు గారే ఫోన్ చేసి అడిగాడు. నాకు పెద్ద పేరు వచ్చింది. అవును. అలా నేను ఊహించని సినిమాలు ఎన్నో నాకు వచ్చినాయి, ఊహించని సందర్భాలు ఎన్నో నాకు వచ్చినాయి. ఒకే రోజు 3 షూటింగ్లు, మారేడుమిల్లిలో షూటింగ్ చేసి అక్కడి నుంచి ఎదిరేశ్వరం వచ్చి మళ్ళీ నైట్ బయలుదేరి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ ఏ క్రియేటెడ్ బై గాడ్. మనం ఏదో ప్లాన్ చేసుకుంటే, ప్రతివాడు ప్లాన్ చేసేసుకుంటాడు కదా, నా కెరీర్ ఎలా ఉండాలి, నేను కోట్లు సంపాదించాలి, అన్ని బిల్డింగ్లు కట్టాలని ప్లాన్ చేసుకుంటారు కదా మన వల్ల అయితే. సో ఆ జరిగేదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి తప్ప అట్రిబ్యూట్ చేయకూడదు. అనవసరంగా ఎవరిని మనం డైరెక్టర్ని అనుకోకూడదు, ఇంకొకరిని అనుకోకూడదు. మనకు అవకాశం వచ్చినప్పుడు చచ్చినట్టు అయ్యో వస్తాయి, వాళ్ళు వద్దనుకున్నా వస్తాయి. దానికి తగ్గ స్క్రీన్ ప్లే గాడ్ క్రియేట్ చేస్తుంది, గాడ్ చేతిలో ఉంటుంది. అంతే అంతే. అయితే మీరు ఇందాక నేను బిగినింగ్ లో నేను అన్నట్టుగా ప్రశ్నలు ఏముండవు, డౌట్లే నాకు మీ విషయంలో మాత్రం. అదేంటంటే ఇప్పుడు మీరు వెంకటేష్ బాబుతో సురేష్ ప్రొడక్షన్స్ లో 3 సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. అవును. ఏమండి, వెంకటేష్ బాబుతో చాలా క్లోజ్ గా ఉండి వర్క్ చేశారు మీరు. కానీ మీకు ఫస్ట్ ఛాన్స్ వెంకటేష్ బాబుతో మీరు ప్లాన్ చేసుకోలేదండి? అంటే నేను కథ రాసుకుని వెళ్తే ఆ కథ బాగా నచ్చి సురేష్ బాబు గారు ఏమన్నాడంటే, మహేష్ బాబు బాగుంటాడు ఈ లవ్ స్టోరీకి, ఆయన అడుగుదాం అన్నాడు. అప్పటికి సిచ్యువేషన్ ఏంటంటే, నేను 3 సూపర్ డూపర్ హిట్ సినిమాలకి పనిచేసినా కూడా నాకు ఇంకా ఛాన్స్ ఇవ్వట్లేదు. కింద నాయుడు గారి దగ్గర ఎవరెవరో అసలు డైరెక్షన్ రాని వాళ్ళకి కూడా ఛాన్స్ వచ్చేస్తుంది. కొంతమంది నా కొలీగ్స్ అయిన వాళ్ళు కూడా సినిమా తీశారు, హిట్లు కొట్టారు, అలా జరుగుతుంది. ఓ స్టేజ్ లో నాకు నా మీద నాకే డౌట్ వచ్చేసి పర్చు వెంకటేశ్వరరావు తోటి, ఏంటండి ఇది అంటే ఆయన చెప్పాడు, రాత్రే మాట్లాడాము, బెలవరండి కాశీ మంచి విషయం ఉన్నవాడు, అతను వచ్చాక మన బ్యానర్లో 3 సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చినాయి, ఇద్దాము అదేం లేదు అని అంటే, అప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి, బాబు నెక్స్ట్ నేను డైరెక్షన్ అయితేనే చేస్తాను, కో డైరెక్టర్గా చేయను అని చెప్పేసి. ఇంత ధైర్యంగా చెప్తే అలాగే అన్నాడు. అన్న తర్వాత కలిసి ఉన్నారో వచ్చింది. కలిసి ఉన్నారో డైరెక్టర్ ఉదయ్ శంకర్, దీన్ రాజు వాళ్ళు వెళ్ళి, కాశీ గారు ఉంటే బాగుంటుంది కో డైరెక్టర్ అని అంటే, లేదు తను డైరెక్షనే చేస్తా అన్నాడు, మీరు కావాలంటే వెళ్ళి అడగండి అని అంటే వాళ్ళు వచ్చారు. అసలు ఆ ప్రాజెక్టు కొంచెం సురేష్ బాబు గారు తీసుకొచ్చింది నేను, ఉదయ్ శంకర్ తీసుకొచ్చి, అతను ఫస్ట్ ఒక కథ చెప్పాడు, అది నచ్చలేదు, టికెట్ తీసి మెడ్రాస్ పంపించేయండి అని చెప్పి మెట్లు అలా దిగుతుంటే నేను అన్నాను,
నువ్వు నాకేదో లైన్ చెప్పావు కదా తెల్లగా, అది చెప్పు సురేష్ బాబు కంటే, అప్పుడు మెట్లు దిగుతా లైన్ చెప్పాడు, ఇది బాగుంది అన్నాడు, అదే కలిసి ఉన్నాం. ఓకే. సో ఆ టైంలో నేను కథ రాసుకుని ఇవన్నీ చేస్తే అది మహేష్ బాబుతో అంటే నేను అన్నాను, ఇప్పటికే లేట్ అయిపోయింది, మహేష్ బాబు అంటే 2 ఏళ్ళలో పడద్ది, నువ్వే కావాలి, హిట్ అయింది, చాలా టెండర్ లవ్ స్టోరీ కదా ఇది, నాకు తరుణ్ జాలు అని అంటే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు నేను రోజారమణ గారు ఫోన్ చేసి మాట్లాడిచ్చి వాళ్ళకి లైన్ చెప్పి ఆ ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నాం. అందువల్ల నేను కూడా ఆ కథ అలా రాసుకుని ఆ ప్రయత్నం చేసి వెయిట్ చేసి ఉంటే అయి ఉండేదేమో. అంటే మరి దాని తర్వాతనే కనీసం అనుకోలేదు. దాని తర్వాత ఒక కథ అనుకున్నాం, లైన్ కూడా నచ్చింది. పరుచు వెంకటేశ్వరరావు కూర్చున్నారు, సాయి అని. ఆ టైంలో ఏమైందంటే ఆయనకి 2 ఛాన్సులు వచ్చినాయి, ఒకటి లక్ష్మి, ఒకటి వినాయక్ది వసంతం అని విక్రమ్. అవును, విక్రమ్. ఆ 2 వస్తే అప్పుడు ఎలా ఉంటుంది, మనం కాంపౌండ్ లో మనిషే కదా, ఆ 2 అయ్యాక చేద్దాం అన్నట్టు అని అంటే, ఆ 2 అయ్యేటప్పటికి ఎప్పుడు ఏముంటుందో అని చెప్పేసి నాకు అప్పుడు తొలి చూపులోనే అవకాశం వస్తే నేను అటు వెళ్ళిపోయాను. రెండోసారి మరి నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ఓపెనింగ్ ఫిల్మ్. మీరు అడిగిన ఏ డౌట్ కైనా, ఏ సిచ్యువేషన్ కైనా ఒక పాజిటివ్ రీజన్ ఉంటుంది. ఎందుకంటే మనుషులందరూ ఇక్కడ పాజిటివే కదా, అందరూ పాజిటివ్. ఎందుకంటే సినిమాలోనే నెగిటివ్ ఉంటుంది కానీ బయట అంతా పాజిటివ్. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ కెరీర్ ని హట్ చేసుకునేలాగా వేరే వాళ్ళకి విశాల హృదయంతో ఛాన్స్ ఇచ్చేలా వాళ్ళు ఉండరు. మనం కూడా ఇప్పుడు మీకు పెద్ద హీరో వచ్చాడు అనుకోండి, చిన్న హీరో తీయటానికి మీరు ఆలోచిస్తారు, ఎందుకంటే బిజినెస్ ఏంటి అది ఇది అని. అలాగే ఆ హీరోలు ప్రొడ్యూసర్ల గురించి ఆలోచిస్తారు, డైరెక్టర్ల గురించి ఆలోచిస్తారు. దాన్ని అంటే కమర్షియాలిటీ అనొచ్చు, లేకపోతే ఇన్సెక్యూరిటీ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, అది తప్పేం కాదు. ఇండస్ట్రీలో ఇది బిజినెస్. ఇది ఒక సినిమా ఫెయిల్ అయితే ఎలాంటి హీరోకైనా, ఎలాంటి ప్రొడ్యూసర్కైనా, ఎలాంటి డైరెక్టర్కైనా మార్కెట్లో మళ్ళీ పుంజుకోవాలంటే టైం పట్టేస్తుంది. అవునండి. సో అందువల్ల ఆచితూచి వాళ్ళ కెరీర్ని దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకోవటం అనేది ఎవరిది తప్పేం కాదు. అంటే మీరు హిట్గా నువ్వు లేక నేను లేని పెద్ద హిట్ ఇచ్చారు కానీ తర్వాత దానికి ఆ రేంజ్లో సినిమాలు మళ్ళీ మీకు కంటిన్యూ అవ్వకపోవడానికి టెక్నికల్గా ఏదైనా రీజన్ ఉందా సార్? టెక్నికల్గా ఏ రీజన్ ఉండదు. అప్పుడు అంటే మన పొరపాటు, లేకపోతే అనుకున్నవి కనెక్ట్ అవ్వకపోవడం. అంటే ఇది పొరపాటు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో పొరపాట్లు అంటే ఏంటంటే తెలిసి చేస్తే పొరపాటు, తెలియకుండా జరిగిపోతాయంట. తెలియకుండా అంటే మనం ఒకటి అనుకుంటాం, అది ఆడియన్స్ ఒకటి అనుకుంటారు. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడు అంటారు కదా, మనం ఒకటి తెలిస్తే ఆడియన్స్ తెలుస్తారు. ఆ 2 సింక్ అయినప్పుడే ఎంత పెద్ద హీరోకైనా హిట్ అవుతుంది, ఎంత పెద్ద నిర్మాతకైనా బ్రేక్ వస్తుంది, డైరెక్టర్కైనా బ్రేక్ వస్తుంది. ఇప్పుడు ఓ డైరెక్టర్ వస్తాడు, ఆ డైరెక్టర్ అతనితోటి చేద్దాం సినిమా అని అతని వెనకమాల ఎగబడతా ఉంటారు. రీజన్ ఏంటి? ఆ పార్టీ డైరెక్షన్ చేసిన డైరెక్టర్లు 100 మంది ఉంటారు. అవునండి. ఎందుకు అతను వెంటబడతారు అంటే అతను సింక్ లో ఉన్నాడు, అతను ఆడియన్స్ పల్స్ తెలుసు, అతను అనుకున్న ఐడియాస్ ఆడియన్స్ కు నచ్చుతున్నాయి అనే ఒకే ఒక కారణం తప్ప, ఆ తీసే షాట్లన్నీ తీయటానికి బోల్డ్ మంది డైరెక్టర్లు రెడీగా ఉంటారు, కో డైరెక్టర్లు తీస్తారు కదా. అవును. సో ఇండస్ట్రీ దాని మీద వెళ్తా ఉంటది. కొన్ని 100 సినిమాలు తీసిన, అంటే 100 సినిమాలు దాటి తీసిన డైరెక్టర్లకి డైరెక్షన్ తెలియక కాదు కదా ఖాళీగా కూర్చుంటాం కదా. మరి ఏమి తెలియని వాడు వచ్చి షార్ట్ ఫిల్మ్స్ తీసి డైరెక్టర్ అయిపోయి బిజీగా ఉండి అతనికి అడ్వాన్స్ ఇచ్చి అతనితో సినిమాలు తీయాలంటే అంటే ట్రెండ్ ని ఎవరు ఫాలో అవుతున్నారు, ఆడియన్స్ ఏ డైరెక్టర్ కి కొంచెం మొగ్గు చూపుతున్నారు అనే దాని మీదే బిజినెస్ ఆధారపడి ఉంటుంది. అఫ్ కోర్స్ అండి. కానీ ఇన్ జనరల్ గా మీరు ఆ తర్వాత అంటే ఆ గ్యాప్ లో మనం సినిమా ఇండస్ట్రీలో మీరు కానీ నేను కానీ చాలా కాలం నుంచి ట్రావెల్ అవుతున్నాం దాదాపుగా. నాకు ఆ గ్యాప్ని నేను ఎప్పుడు కూడా కరెక్ట్గా డిఫైన్ చేసుకోలేకపోయానండి. మీ విషయంలో ప్రతి కెరీర్ మీద నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇక్కడ. ఎందుకంటే మీరు నువ్వు లేక నేను లేని సినిమా అంత పెద్ద హిట్, నెక్స్ట్ నందమూరి కళ్యాణ్ రామ్తో తొలి చూపులోనే చేశారు. బట్ ఇక్కడ డైరెక్టర్గా మీరు చేసే ప్రయత్నాల్లో ఒక నాగార్జున గారు కానీ, ఒక వెంకటేష్ బాబు కానీ, లేకపోతే ఒక బాలకృష్ణ గారు కానీ, ఒక చిరంజీవి గారు కానీ, అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా
వస్తున్న రోజులు అవన్నీ కూడా. ఆయన ఎవరు స్క్రిప్ట్ తెచ్చి మంచిదనుకుంటే అది చేసాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. అసలు అదేంటిది ఆ మ్యాచ్, నాకు అసలు ఆ గ్యాప్ చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు ఎక్కడున్నారు? అది అందరికీ ఉంటది. అది జెన్యూన్ డౌటే. ఎందుకంటే అందులో కొంత నాది కూడా, అంటే అది మిస్టేక్ అన్న కానీ దాన్ని ఏమంటారు, ఆత్మాభిమానం లేకపోతే ఆత్మగౌరవం, అగ్రెసివ్ గా ఫైల్స్ పెట్టుకుని సూపర్ హిట్ తీసాక అక్కడికి ఇక్కడికి తిరగటం ఏంటి అని అనుకోవటం, ఇలాంటిది ఏదో కూడా ఉండొచ్చు. బట్ అయినా కూడా మీరు అందరు హీరోస్ తోటి మనకి ఛాన్స్ వచ్చింది. నాగార్జున గారుతో సినిమా అడిగారు నన్ను, రెండో సినిమాకి అడిగారు. అడిగితే అది మన విజయభాస్కర్ గారి సినిమా మన్మధుడు అయిన తర్వాత చేద్దామని. ఈ లోపు ఉషా కిరణ్ వాళ్ళది ఇది తొలి చూపులోనే చేసాం. అది అంత సక్సెస్ అవ్వలేదు, ఏదో యావరేజ్. అది ఉషా కిరణ్లో కానీ సురేష్లో కానీ సక్సెస్ అయినా ఎంత వచ్చిందో తెలియదు, ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి వాళ్ళకి. అవును, ఫెయిల్ అయినా ఎంత పోయిందో తెలియదు. సో బయట మనతో తీసిన మన కొలీగ్ డైరెక్టర్స్ బయట నిర్మాతలుతో సినిమా తీస్తే ఇన్ని కోట్ల లాభం వస్తే వాళ్ళు బయట రకరకాల ఏరియా బిజినెస్లు కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ వాళ్ళకి కానీ థియేటర్ల వాళ్ళకి కానీ ఇస్తే ఆ ప్రాఫిట్ ఎంజాయ్ చేసిన వాళ్ళందరికీ ఆ డైరెక్టర్ వాల్యూ తెలుస్తుంది. కరెక్ట్. తెలిసి ఆ డైరెక్టర్తో సినిమా చేస్తే బెటర్, ఆ డైరెక్టర్ బాధిస్తాడు అనే యాంగిల్లో సపోర్ట్ ఉంటుంది. ఈ పెద్ద బ్యానర్లో ఉండే అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక 2 కోట్లు పెడితే 14 కోట్లు వస్తే ఆ 14 కోట్లు ఒక్కళ్ళే ఎంజాయ్ చేస్తారు. అది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈస్ట్ గోదావరిలో 2 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2 కోట్లు ఉంటే వాళ్ళు వచ్చి, సార్ ఆ డైరెక్టర్ని పెట్టండి సార్, అతని వల్ల నాకు ₹1 కోటి లాభం వచ్చింది, ఒక 50 లక్షల లాభం వచ్చింది అనే డిస్కషన్ ఉంటుంది. నా విషయంలో అది జరగలేదని నా అభిప్రాయం. సో అయినా కూడా బాలయ్య బాబు దగ్గర నుంచి ఒక అవకాశం వచ్చింది. తోడేళ్ళు ప్రసాద్ గారు అడిగారు, ప్రసాద్ వెంకటేష్ గారిదేమో అదే డిస్కషన్ స్టేజ్కి వెళ్ళి అనౌన్స్మెంట్ కూడా ఆల్మోస్ట్ వచ్చినట్టు అయ్యింది. ఇవన్నీ కూడా డిలే అయ్యేటప్పటికి నాకు ఎందుకు టైం వేస్ట్ చేయటం అని చెప్పేసి నేను ఒక కథ రాసుకుని వరుణ్ సందేశ్కి నేనే అడ్వాన్స్ ఇచ్చి మనసే జారీ అనే ఒక స్క్రిప్ట్ రెడీ చేసి రిజిస్టర్ కూడా చేసి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళి ఆ స్క్రిప్ట్ పూజ చేయించి ప్రదక్షిణాలు చేస్తా ఉంటే రవిబాబు ఫోన్ చేశాడు, ఇలాగ క్యారెక్టర్ అనుకుంటున్నాము, నువ్వు చేయాలి భయ్యా అని. ఏంటి కామెడీగా ఉందా, నేను క్యారెక్టర్ ఏటయ్యా, నేను డైరెక్టర్ని కదా అని. లేదు సీరియస్, నువ్వు హైదరాబాద్ వచ్చాకలు అన్నాడు. నాకు కూడా ఒక అబ్బాయి, సార్ చిన్న క్యారెక్టర్ల కోసం మేము తిరుగుతున్నామండి, సత్యనారాయణ స్వామి గుళ్ళో ప్రదక్షిణ చేస్తుండగా మీకు అవకాశం వచ్చింది, వదలకండి సార్, మీరు కెరీర్ మారిపోద్ది అన్నాడు. అని అంటే ఎందుకు అన్నాడు అతను అని చెప్పి రవిబాబు గారి కథ అన్నాను. కథ అసలు మతిపోయింది, ఎందుకంటే ఒక ప్రకాష్ రాజు గారు లాంటి వాడు వేయాల్సిన క్యారెక్టర్. సినిమా అంతా నా మీదే ఉంటుంది, నచ్చావులే. అవును అవును, 22 రోజులు షూటింగ్ చేశాను. సో అది యాక్సెప్ట్ చేసి ఇప్పటికి మనసే జారే పక్కకి వెళ్ళింది, జారిపోయింది. అది జారీ అంటే కథ ఉంది కానీ మనం ఈ సినిమా హిట్ అయ్యేటప్పటికి వరుసగా సినిమాలు వచ్చినాయి. నేను చేసిన ప్రతి సినిమా వరుసగా హిట్ అయినాయి. అవునండి, నచ్చావులే, రైడ్, బిందాస్, నమో వెంకటేశ, ఇలాగా ఇవన్నీ హిట్ అయ్యేటప్పటికి అవకాశాలు అలా వచ్చి తర్వాత మన వెల్ విషర్స్ కానీ మా బాలకృష్ణ గారు కానీ డైరెక్షన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, యాక్టింగ్ అనేది పూర్వజన్మ సుకృతం, వదలొద్దు అది ఇది అని చెప్పటం కానీ అలాగా యాక్టింగ్లో బిజీ అయ్యాం. అలా ఇంచుమించు 250 ఫిల్మ్స్ చేసాం. అవును, మీరు లేని సినిమా ఉండదు దాదాపుగా. ఇప్పుడు చాలా మంది మీలాంటి వెల్ విషర్స్ కానీ, నేను అబ్రాడ్ వెళ్ళాను, మా పాప అక్కడే ఉంది కదా, శాన్ ఫ్రాన్సిస్కోలో ఎక్కడ వెళ్తే అందరూ మ్యూజిక్ లవర్స్ నా సినిమాలో పాటల గురించి మాట్లాడి చాలా ఇష్టపడి నన్ను భోజనాన్ని పిలిచి అవన్నీ చూసి మీరు ఒక సినిమా చేయండి సార్ అది ఇదేనంటే నాకు కూడా ఒక సినిమా చేయాలని కొంచెం పట్టుదల వచ్చి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే,
డైరెక్షన్ అనేది ఏ ఏజ్ లో అయినా చేయొచ్చు మనం అదే ట్రెండీగా ఉంది. ఆలోచిస్తే. అవునండి, అవును. మనం అప్పుడు నువ్వు లేక లేని చేసాం కదా అలాంటి సినిమా ఒకటి చేద్దాం అని అనుకోకుండా ఇప్పుడు ట్రెండ్కి ఎలాంటి కథ మ్యాచ్ అవుద్ది, ఇప్పుడు జనం ఎలా చూస్తున్నారు అనే ఆ జర్నీలో మనం ఆ ఫ్లోలో వచ్చేసి దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే బాలచంద్ర గారు ఎప్పటి వరకు చేశారు. అయ్యో అయ్యో. సో అది నేను ఎప్పుడు నమ్ముతాను. సో ఆ క్రియేటివ్ జీల్ ఉంది కాబట్టి నేను మళ్ళీ సినిమా తీద్దాం అనే దీనికి వచ్చాను, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యాక్టర్ గా యూఆర్ మోర్ సార్ట్ ఆఫ్టర్. అసలు అంటే మిమ్మల్ని డైరెక్టర్ కన్నా డైరెక్టర్ గా తెలియని వాళ్ళు జనరేషన్ వచ్చేసింది, మిమ్మల్ని యాక్టర్ గా మాత్రమే తెలుసు వాళ్ళకి. అవును అండి. అవును. ఇప్పుడు మళ్ళీ ఆ యాక్టింగ్ కెరీర్ కి మళ్ళీ ఫుల్ స్టాప్ పెడతారా? అంటే ఫుల్ స్టాప్ అనేది దేనికి ఉండదు, కామాలే ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ కూడా ఒక 10 సినిమాలు యాక్ట్ చేసే బదులు 4 సినిమాలన్నా చేయొచ్చు. నేను డైరెక్ట్ చేసిన సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ రాసుకోవచ్చు. సో అందువల్ల యాక్టింగ్ కెరీర్ ఫుల్ స్టాప్ అనేది ఉండదు. అది అంటే దేవుడిచ్చిన దాన్ని మనం ఒక రేస్ అలా మన మీద పెడితే అక్కడి నుంచి మనం వెళ్ళిపోకూడదు కదా. మరి ఆ రేస్ లో ఉంటూనే మనం చేయాల్సినవి ఏమన్నా ఉంటే మనం. ఇంకోటి ఏంటంటే అన్నిట్లకంటే కూడా నేను ఎక్కువ కాలం సినిమా ఫీల్డ్ లో ఉండాలని కోరుకునేవాడిని. అంటే నెంబర్ 1 గా ఉండాలి, సూపర్ డూపర్ గా ఉండాలనే దానికంటే కూడా నాకు ఇష్టమైన ఫీల్డ్ లో, నాకు ఇష్టమైన సెట్ లో నేను ఎక్కువ కాలం ఉండాలి. ఎందుకంటే నాకు బయటకు వెళ్ళి చింతపండు వ్యాపారం చేసుకోలేను, ఇంకో బిజినెస్ చేసుకోలేను, వడ్డీ వ్యాపారం చేసుకోలేను. సో దేవుడు ఎవరు ఏం చేయలేరు. ఏమి చేయకపోవటం అనేది ఏంటంటే ఒక కళ మీద ఉన్న అభిమానం, లేకపోతే ఇది తప్ప ఏమి తెలియకపోవటం. నా అదృష్టం కొద్దీ చాలా సంవత్సరాలు కో డైరెక్టర్గా ఉన్నాను, డైరెక్టర్గా ఉన్నాను, యాక్టర్గా ఉన్నాను, రైటర్గా కూడా కొన్నాళ్ళు ఉండొచ్చు నేను. ఎందుకంటే కథలై నేను రాసుకుంటాను, దాంట్లో పాట రాశాను, అన్ని చేస్తున్నాం కాబట్టి. అవునండి. ఎన్నేళ్ళైనా ఇండస్ట్రీలో ఉండే లాంటి ఇదే కదా. అవును. స్టోరీస్ కానీ, డైరెక్షన్ కానీ, యాక్షన్ కానీ, ఆ మూడిట్లోనే నా కెరీర్ అలా వెళ్తే చాలు, అంతే. అదే కెరీర్ ఏదైనా, మీరు యాక్టర్ అయినా, డైరెక్టర్ అయినా, రైటర్ అయినా, ఇంకోటైనా ఏదైనా సినిమావే. ప్రొడ్యూసర్ అయినా కూడా మరి సందేశ్ అడ్వాన్స్ ఇచ్చారు కదా మీరే. అదే చెప్తున్నాను. అప్పుడు అదే సినిమాది శేఖర్ కమల హ్యాపీ డేస్ తర్వాత ఇచ్చాను నేను. మంచి టైం అండి, మంచి టైం. మరో చరిత్ర కొత్త బంగారు లోకం అయిపోయింది ఆ టైంలో. అదే ఏదైనా సరే ఇక్కడ ఏంటంటే మనం అనుకున్నది ఒకటైతే ఇంకోటి జరుగుతూ ఉంటది. నేను ఎందుకు మళ్ళీ డైరెక్షన్ చేయలేదు అని చాలా మంది, అంత మంచి సినిమాలు తీశారు కదా ఎందుకు చేయలేదు సార్ అంటే, నేను యాక్టర్ అవ్వాలని గాడ్ డిసైడ్ చేశాడు. ఆఫ్ కోర్స్. అందువల్ల నాకు ఆ గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్ లో రవిబాబు అవకాశం ఇచ్చాడు. సో ఇండస్ట్రీలోనే కదా ఉండేది మనం, ఇప్పుడు అది ఏం తేలట్లేదు కదా, సరే ఇది ట్రై చేద్దాం అని నేను ఆలోచించానేమో. నేను ట్రై చేసింది క్లిక్ అయింది. మామూలు క్లిక్ అవ్వలే. ఇప్పుడు ఇండస్ట్రీలో డైరెక్టర్స్ చాలా మంది యాక్టర్స్ అయ్యారు, కానీ వాళ్ళలో సూపర్ డూపర్ హిట్లు సినిమాలు తీసి 100 సినిమాలు 200 సినిమాలు చేసిన వాళ్ళు ఏళ్ల మీదే ఉన్నారు. ఆ ఏళ్ల మీద ఉన్న వాళ్ళు నేను ఉన్నాను అంటే అది నా అదృష్టమే కదా. 100% అదృష్టం సార్. ఇప్పుడు మీరు అందాకలు అన్నమాట అడ్డొస్తున్నా. డైరెక్టర్లు చాలా బిజీ యాక్టర్లు అయిన వాళ్ళు లేరు ఇక్కడ. కోడి రామకృష్ణ గారు ఏదో 1 కనిపించేవారు, దాసనారాయణ కొన్ని సినిమాలు చేశారు. ఆయన డైరెక్షన్ క్యారెక్టర్లే. ఇంకొక డైరెక్షన్ లో దాసనారాయణ చేసింది లేదు. ఒక ముచ్చల సుబ్బయ్య గారితో ఏదో పర్వతాలు పానకాలను ఒక సినిమా చేయడం జరిగింది తప్పితే తక్కువ వాళ్ళు ఎవరు కూడా డైరెక్టర్లుగా వచ్చి యాక్టర్లుగా రాణించిన వాళ్ళు 1 or 2, 3 అండి లెక్క పెడితే కనుక. చాలా సంతోషం. మీరు ఆ విషయంలో 100% ప్రౌడ్ గా ఫీల్ అవచ్చు. ఎందుకంటే ఇట్స్ రికార్డ్, ఇట్స్ ఇండస్ట్రీ రికార్డ్ లో అది ఒక రికార్డ్. ఇంకోటి ఏంటంటే నేను ఎలా ఆలోచిస్తానంటే, మన ఆలోచనలు అనేవి మన ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసేలా ఉంటే వాటిని అవాయిడ్ చేసేయాలి మన మైండ్లోంచి. నేను 2 సినిమాలు తీశాను. సపోజు ఏ డైరెక్టర్ అయినా ఎన్ని సినిమాలు తీసినా ఏం చేయగలుగుతాడు? సూపర్ డూపర్ హిట్ తీస్తాడో, లేకపోతే సూపర్ ఫ్లాప్ తీస్తాడో, లేకపోతే యావరేజ్ తీస్తాడు. అవునండి. అవన్నీ కౌంట్ అవుతుంటాయి తప్ప 10 సూపర్ హిట్లు తీశాడు, లేకపోతే 5 ఫ్లాపులు తీశాడు, 4 యావరేజ్లు తీశాడు అని అనుకోవటం తప్ప, ఫైనాన్షియల్ అడ్వాంటేజెస్ పొజిషన్స్ ఉండటం తప్ప, ఆ 2 టేస్ట్లు నేను 2 సినిమాల్లో చూసాను.
అలా అని నాకు వద్దని నేను అనుకోలేదు. అనుకోకుండా ఇంకో కొత్త టేస్ట్ వచ్చింది ఆర్టిస్ట్ గా. కొత్త టేస్ట్ అదేలేండి. ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, ఇండస్ట్రీలో డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేశారు. ఏ విధమైన ప్రయత్నం లేకుండానే నేను అన్ని సినిమాలు చేయగలిగానంటే ఈ క్యారెక్టర్ ఇతను బాగా చేస్తాడు, ఈ క్యారెక్టర్ ఇతను చేయగలడు, ఇతను ఏడిపించగలడు, నవ్వించగలడు, ఈ స్లాంగ్ బాగుంటది, ఈ లుక్ బాగుంటది, అలా ఏదో అనిపించకపోతే అదే నేను ఎవరికైనా బంధువా కాదు కదా. కాదు కదండి. బంధువు అయితే ఉండొచ్చు, బట్ ఆడియన్స్ కి బంధువు కాదు కదా మీరు. ఆడియన్స్ కి కాదు, ఇక్కడ ఇప్పుడు డైరెక్టర్స్ కి కూడా కాదు కదా. ఎవరైనా ఒకటో అర ఉన్నా, బట్ ఇన్ని వేషాలు, ఇన్ని సినిమాలు, ఇన్ని హిట్స్ అన్నవి ఆడియన్స్ ఆదరించినప్పుడే ఇండస్ట్రీ కూడా ఎంకరేజ్ చేస్తుంది తప్పితే. అంటే నాది ఇందులో మళ్ళీ ఇంకో ఇంటర్లింక్డ్ గా చిన్న డౌట్ సార్. ఇప్పుడు మీరు మనసు జారే సినిమాకి వన్ సందేశ్కి అడ్వాన్స్ ఇచ్చి అక్కడ డైరెక్టర్ పిలిచి నాకు ఈ క్యారెక్టర్ చేయమనగానే మీలో డైరెక్టర్ అడ్డుపడలేదా ఆ రోజున? మనం స్క్రిప్ట్ చేసుకుని మనం కదా డైరెక్టర్, మళ్ళీ ఒక డైరెక్టర్ మన క్యారెక్టర్ ఇస్తే మన డైరెక్షన్ కెరీర్ ఏంటి అన్నది అనిపించలేదు? డైరెక్టర్ నాలో ఉండే డైరెక్టర్ అడ్డుపడినా నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ వద్దని అడ్డుపడ్డారు. డైరెక్టర్ కి అడ్డుపడ్డారు వాళ్ళు, మీరు డైరెక్టర్ కి అడ్డుపడ్డారు. ఎందుకంటే అదే చెయ్యి, నువ్వు సొంతంగా తీసి మేము అది అక్కడ సొంతంగా తీయకన్న పాయింట్. అంటే నా కొలీగ్స్ 5-6 డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మేము కలిసి ఏం చేసామంటే ఒక తుఫాను బాధితులకి రైస్, గ్రాసరీస్ ఇవన్నీ తీసుకుని ఒక యాన్లో మేము డైరెక్టర్స్ యూనియన్ లో అప్పుడు నేను ట్రెజరర్ అనమాట. అవును, మేమంతా కలిసి అది పంచడానికి వెళ్ళి పనిచేసి వచ్చేటప్పుడు అంటే ఓ మంచి పని చేస్తే ఒక మంచి జరుగుతుందని ఏదో అనుకుంటాను నేను. అంతేలేండి. అందులో ఉన్న 3 డైరెక్టర్లు కూడా సొంతంగా సినిమాలు తీసి చేతులు కాల్చుకుని వాళ్ళు కొన్న ఫ్లాట్లు కూడా అమ్మేశారు. అయ్యా, కొంతమంది ఇళ్ళు మారిపోయి అప్పులు, వాళ్ళకి ఫోన్లు అటెండ్ చేయలేక అలా కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ చేతులు ఎత్తి నువ్వు మాత్రం సొంతంగా తీయకు అని. నేను అప్పుడు ఆల్రెడీ బ్యానర్ కూడా భరద్వాజ్ గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉండేవాడు, ఆయనతో సైన్ చేయించి ఫ్లయింగ్ యూత్ క్రియేషన్స్ అని పెట్టేశాను. ఫ్లయింగ్ యూత్ అంటే మన టైం బాగున్నప్పుడు మనని ఎవరో ఒకరు అడ్డుపడి ఆ పని చేయనివారు. సో అది అంటే నా తెలివితేటల కంటే కూడా నాకు మంచి జరిగే విషయంలో దేవుడు అలా కాపాడుతున్నాడు అనేది నమ్ముతాను. అవునులేండి, నమ్మాలి ఇప్పుడు. ఎందుకంటే మీకు ఒక ఇలాంటి ఉదాహరణలతో చెప్తే నమ్ముద్దేస్తుంది. అవును, రామనాయుడు స్టూడియోలో బాంబు వెళ్ళింది. అవును, మీ జర్నలిస్ట్ మిక్కిలినేని జగదీష్ పోయారు కదా, వాళ్ళందరూ దాదాపు 30-40 మంది చనిపోయారు. అవునండి కదా. అవును, పరిటల రవి సినిమా దానికి శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్. ఆ చనిపోయిన స్పాట్ కి సురేష్ గెస్ట్ హౌస్ కి మిడ్ పాయింట్ లో మా ఇల్లు ఉండేది. నేను మధ్యాహ్నం టీ తాగి స్కూటర్ ఉండేది నాకు, ఆ స్కూటర్ వేసుకుని స్టూడియోకి వెళ్తానని పైన చెప్పి కిందకు వచ్చిన తర్వాత ముందు గెస్ట్ హౌస్కి వెళ్ళి తర్వాత స్టూడియోకి వెళ్దామని చెప్పి గెస్ట్ హౌస్కి వచ్చాను. గెస్ట్ హౌస్లో ఇలా ఎంటర్ అయ్యాను, జూబ్లీహిల్స్ అలా ఊగింది పెద్ద సౌండ్ తోటి. ఏంటి అని చెప్తే స్టూడియో దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది. నేను ఇటు వెళ్తే నేను మిక్కిలినేని జగదీష్ బాబు లాగా వెళ్ళిపోయేవాడిని. వాళ్ళతో పాటు వెళ్ళిపోయిండేవారు, వాళ్ళ టీంతో పాటు. అంటే ఇంచుమించు అలాగే. అవును, ఆ టైమింగ్ అదంతా కరెక్ట్. అవును సార్. ఆ టైంలో దేవుడు మైండ్ మార్చి అటు తీసుకెళ్ళాడు, మనదేమీ లేదు అనేది బాగా నమ్ముతాను నేను. కరెక్ట్ అండి. సో అందువల్ల ఎవరైనా సరే ఫామ్లో ఉన్నప్పుడు నేను చాలా తెలివైనవాడిని, నేను డెసిషన్స్ బాగా తీసుకుంటాను అని చెప్పి ఫామ్ లేనప్పుడు వాడు చేసాడు వీడు చేసాడు అంటారు. ఎవరి మీదకో నెట్టేయడం ఎవరిదే ఏముండదు ఇక్కడ. ఒక పాజిటివ్ యాంగిల్లో మనం చేసే పని, ఆ కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం మనం అలా వెళ్తూ ఉంటాము. వెళ్ళే ప్రాసెస్లో మన మెంటాలిటీని బట్టి, మన ఆలోచన విధానం బట్టి, మనం చేసిన మంచిని బట్టి దేవుడు మన మైండ్ని అలా డైవర్ట్ చేస్తూ ఉంటాడు. సో వాటిలో హార్డ్ వర్క్ చేస్తే దేవుడు ఎంకరేజ్ చేస్తాడు, డెడికేషన్ తోటి ఉంటే ఎంకరేజ్ చేస్తాడు, ఒక చెడు ఆలోచన లేకుండా ఉంటే ఎంకరేజ్ చేస్తాడు. ఈ క్వాలిటీస్ అన్ని మన దగ్గర అట్టు పెట్టుకుంటే దేవుడు ఎంకరేజ్ చేసి మనం పైకి వెళ్ళేలా చేస్తాడు. కరెక్ట్ అండి. ఇప్పుడు పుష్ వస్తుంది దాని అంతే కదా. ఇప్పుడు
ఉదాహరణ చిరంజీవి గారు ఉన్నాడు, ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మన ఊరు పాండవుల్లో కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు ఇలాంటి ఆర్టిస్టులు ఉన్న దాంట్లో చిన్న క్యారెక్టర్ చేస్తే ఈ స్టేజ్కి ఎలా వచ్చాడు అని అంటే ఏం చెప్తారు? ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి, దేవుడు ఫేవర్ చేశాడు, లక్ ఫేవర్ చేసింది. అవునండి. అలాగే ప్రతి హీరోకి కూడా మామూలు బ్యాక్గ్రౌండ్ లేని హీరోలందరికి కూడా ఏదో క్వాలిటీ ఉండబట్టే కదా. అలాగే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫ్యామిలీ వల్ల హిట్ అవ్వలేదు, వాళ్ళ దగ్గర కూడా కొన్ని క్వాలిటీస్, కొన్ని హార్డ్ వర్క్స్. అవునండి. పవన్ కళ్యాణ్ గారు చేతుల మించి కార్లు ఎక్కించేసుకుని, అమ్మో, మన సుధీర్ బాబు చేసిన జిమ్నాస్టిక్స్ ఎవరు చేయడు అంత గొప్పగా చేసి. అవును. మహేష్ బాబు ఎలా ఉండే, ఆయన వాకింగ్ చేసి ఎలా తయారయ్యి దుబ్బుగా ఉండేవాడు కదా మహేష్ బాబు. మా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా ఉండేవాడు, ఎంత హార్డ్ వర్క్ చేసి. అవునండి. అందరు ప్రతి ఓళ్ళు కూడా రవితేజ రైస్ తిని 5 ఏళ్ళు అయింది అంటాడు, మనం ఒక 2 రోజులు కూడా ఉండలేము మరి. సో ఆ కష్టం అనేది పడితే ప్రతి హీరోకి డెఫినెట్ గా దేవుడు కోఆపరేట్ చేస్తారు కాబట్టి ఉంటది. మీరు నార్మల్ గా డైరెక్టరు, యాక్టరు, రైటరు, సాంగ్ కూడా రాశారు, ఇవన్నీ లాట్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉన్నాయి సార్ మీకు. అన్నిట్లోనే మీరు సక్సెస్ అయ్యారు. డైరెక్టర్ గా మీరు ఫెయిల్యూర్ అయ్యే ఆర్టిస్ట్ గా రాలా. అవును. మీలో మీరు డైరెక్టర్ గా మీకు బాగా ఇష్టమా, నటుడిగా బాగా ఇష్టం సార్ మీకు? మీరు దర్శకత్వం అనేది నాకు కష్టం. ఎన్నో ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ గా, కో డైరెక్టర్ గా ఉండి నాకు ఒక అవకాశం వస్తే నేను అది అవుదాం అనుకునే ఇండస్ట్రీకి వస్తే దాంట్లో సూపర్ హిట్ వచ్చింది, మళ్ళీ అలాంటి సినిమా తీయాలి అనేది ఉంటది. యాక్టింగ్ అనేది అదృష్టం, ఇట్స్ ఎ గాడ్ డిజైన్, నాకు పంపించాడు ఆయన. దానికి మనం యాక్సెప్ట్ చేసి మనకు వచ్చిన పాత్రలకు మనం న్యాయం చేయటం అనేది చేస్తూ దీంట్లో సక్సెస్ అయ్యాం. సో ఒకటి కష్టం, ఇది అదృష్టం, రెండు ఇష్టమే. రెండు ఇష్టం. అయితే నార్మల్గా ఎంత కేక్ వాక్ లైఫ్, మీరు ఎంత సక్సెస్ఫుల్ గానైనా ఉండండి ఏదైనా, బట్ దేర్ ఆర్ సర్టన్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ఎనీ కెరీర్. కెరీర్ అన్న తర్వాతే ఎత్తుపల్లాలు తప్పవు. ఎన్టీ రామారావు కూడా అదే అనేవారంట, ఎత్తుపల్లాలు ఉండాలి బ్రదర్ కెరీర్ అంటేనని. మీరు యాక్టర్గా అయిన తర్వాత మీకు అన్ని కంఫర్టబుల్గానే జరిగిపోతున్నాయండి. అరే ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇది ఇలా జరగకుండా ఉండుంటే బాగుండేది అని అనిపించిన సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా మీకు? కోరికలు తక్కువ ఉండి సంతృప్తి ఎక్కువ ఉందనుకోండి, మీరు అన్న హార్డ్ ఫీలింగ్స్ ఉండు. మనకు ఆవకాయనం తెలుసు, బిర్యానీ తెలుసు. అదే చిరంజీవి గారు చెప్పినట్టు గంజి తెలుసు, బెంజి తెలుసు తెలుసు కదా. రెండు అంటే ఆవకాయ అంటే బిగినింగ్, మీరు కూడా ఉన్నారు, మన అందరం కలిసి ఒక 5 రూపీస్ ఉంటే ముట్ట దోశ తినేస్తే కడుపు నిండిపోయేది అక్కడ మెడ్రాస్ లో. అవును సార్. దాని తర్వాత అమీజా వెళ్ళి బిర్యానీ, పాయాలు ఇవి కూడా తిన్నాం. సో అవి తెలుసు, ఇది తెలుసు కాబట్టి మనం అది లేకపోతే ఇది, ఇది లేకపోతే అక్కడ ఫస్ట్ బిగినింగ్ అవి తెలిసి తర్వాత ఆవకాయలోకి వస్తే బాధ ఉంటది. 1 నుంచి ప్రారంభం కాబట్టి జీవితం. బేసిక్ గా ఏంటంటే నేను నా లైఫ్ లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ నాకు చాలా ఇష్టం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా సరే డబ్బుకి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది మనం దేకిచ్చేస్తుంది. దాని వాల్యూ తెలుసుకోకపోయినా దాన్ని విచ్చలవిడితనంగా లైఫ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాగే ఉంటుంది అని దాన్ని దుబారా చేసిన మన కెరీర్ కానీ ఎక్కడైనా బ్రేక్ పడితే తర్వాత ఒక్కడు మన పట్టించుకోడు. లక్షలు, వేలు, కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా 1 రూపాయి కూడా ఎవరు. అది ఇండస్ట్రీలో నేను బాగా చూశాను, అర్థం చేసుకున్నాను. అందువల్ల మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు. నేను అట్లీస్ట్ బ్యాటరీ లైట్ అన్న కొనుక్కుంటే కొంచెం లేట్గా అయినా ఆ వెలుగులో మనం చక్కబెట్టుకోవచ్చు అనేదాన్ని నమ్ముతాను. చాలా మీరు స్థితప్రజ్ఞుడు సార్. ఎందుకు మీరు ఇంత స్టడీగా ఉండగలుగుతారు అన్న దానికి ఆ డౌట్ నాకు ఇప్పుడు క్లారిఫై అయింది ఇంటర్వ్యూలో. మీరు ఎప్పటి నుంచి నాకు తెలిసినప్పటికీ కూడా. అదే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళినా కూడా నన్ను కలిసినప్పుడు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు అని అంటారు, చూసారు? అవునండి, అని అంటారు. అవును. అంటే సూపర్ హిట్ వచ్చినప్పుడు అలాగే మాట్లాడారు, ఇప్పుడు మామూలుగా సినిమాలు చేయనప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు యాక్టర్గా బిజీ అయినప్పుడు. అంటే మన కొత్తగా కొమ్ములేమి రావు, అలా వస్తే మాత్రం అవి పర్మనెంట్గా ఉండవు.
కాలం కొమ్ములు ఓడదీసేయచ్చు. అందువల్ల మనం బ్యాలెన్స్డ్ గా స్టడీగా అందరితో ఈక్వల్ గా ఉంటే మనకి మనుషులు ఎక్కువ ఉంటారు. ఎస్, మన చుట్టూరు ఎక్కువ మంది ఉంటారు. ఎప్పుడు ఒకేలా ఉండేలా ఉంటారు. అవును. ఇప్పుడు మా విలేజ్ ఉంది. మా విలేజ్ లో నా చైల్డ్హుడ్ అంతా కూడా ఇంచుమించు ప్యాంట్లు కూడా కాకుండా నిక్కరు షర్టు కాడించి ఉంటది. అప్పటి నుంచి తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉండరు లేకపోవచ్చు, లేకపోతే కూలి పనికి వెళ్ళొచ్చు, లేకపోతే ఎకరం 2 ఎకరాలు ఉండొచ్చు. ఆ టైంలో మనని అరే ఒరే అని అనొచ్చు. వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్ళినా కూడా అదే రిలేషన్ కోరుకుంటాను నేను. అరే ఒరే అనాలని వాళ్ళు అలా అంటే నాకు బాగానే ఉంటుంది, ఆత్మీయంగా ఉంటుంది. వాళ్ళకి నేను హైదరాబాద్లో ఏంటి, మెడ్రాస్లో ఏంటి, నా లైఫ్ ఏంటి, నా అచీవ్మెంట్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. సంబంధం లేదు వాళ్ళకి, అసలు సంబంధం లేదు. నేను చెప్పకూడదు కూడా. ఒక ఆయన అయితే ఉంటాడు, ఎరా ఎన్నో ₹1,00,000 సంపాదించావా అంటాడు నన్ను. లేదు బాబాయ్ 90 ఏళ్ళ దాకా సంపాదించాను, ఇంకో 10 ఏళ్ళ కోసం చూస్తున్నాను అంటాను నేను. అంటే లేదు నేను అది కొన్నాను ఇది కొన్నాను అది చేశాను బాగా పొజిషన్కి వచ్చాను ఆ ఇల్లు ఉంది ఇల్లు ఉందని చెప్పం మనం. అలా చెప్పకుండా ఉంటే మనకి వాళ్ళు ఆప్యాయతతో ఉంటారు వాళ్ళ దగ్గర ఎక్కడైనా సరే. కరెక్ట్. మీరు ఇవన్నీ చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు, భారంగా ఉంటుంది. భారంగా ఉండొచ్చు, కొంతమంది ఏదో డచ్చాలు కొడుతున్నాడు అనుకోవచ్చు, రకరకాలు అనుకోవచ్చు. స్కోప్ ఇవ్వకూడదు. మన గురించి మనం ఎక్కువ చెప్పడం వల్ల ఎదటాడికి ఏదో కామెంట్ చేసే అవకాశం మనం ఇవ్వటం మనమే ఇచ్చినట్టు అవుతుంది. అది ఎందుకు మీది నిజంగా చెప్తున్నానండి, ఈ ఇంటర్వ్యూ కేస్ స్టడీ లాగా చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ అదే కోరుకుంటా కూడా నేను. నా ఇంటర్వ్యూ ఏదున్నా అది కేస్ స్టడీ లాగా ఉండాలి. మీరు ఇబ్బందుల్ని ఎలా అధిగమించి బయటకు వచ్చారు అన్న పాయింట్ అయినా ఉండాలి, లేకపోతే ప్రతిదాన్ని ఎట్లాగే హ్యాండిల్ చేసుకురాగలిగారు, ఎలా రోల్ అవ్వగలిగారు ఇన్నాళ్ళు. అది ఎవరో చిన్న బాటిల్ నెక్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఒక మాటైనా అందులో క్లూగా పనికి వచ్చేటట్టుంటే ఆ ఇంటర్వ్యూకి ఒక ఫుల్ఫిల్మెంట్ సార్. పైగా మీలాంటి కొంత సీనియర్స్ ఎక్స్పీరియన్స్ ఇలా ఉండగా ఇప్పుడు మీరు చాలా మంది డైరెక్టర్లతో వర్క్ చేశారు కదా సార్. కాశీ గారు, మీకు బాగా కంఫర్టబుల్గా ఉన్న డైరెక్టర్, మీరు డైరెక్టర్ మైండ్తోని ఎప్రిషియేట్ చేసే భలే డైరెక్టర్ అవుతున్నాం అని అనిపించే వాళ్ళు ఎవరు సార్? మీరున్నారు, మీకు మ్యారేజ్ అయింది, మీ వైఫ్ ఉంటుంది. మీ వైఫ్ ఉన్నా కూడా మీరు ఇష్టపడే హీరోయిన్స్ ఉంటారు, ఎక్కడో సొసైటీలో ఎవరెవరో అమ్మాయిలు ఉంటారు. మిమ్మల్ని నేను అది అడిగాను అనుకోండి, డెఫినెట్గా ఎవరో వాళ్ళు అట్ట అవుతారా లేదా? అది నేను ఎలా చెప్తాను, నేను ఒక యాక్టర్ని, నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్లు దాదాపు ఒక 60-70 మందో లేకపోతే 50 మందో ఉంటారండి. అందరూ కూడా నన్ను ఇష్టపడి నా యాక్టింగ్ ఇష్టపడే ఇచ్చారు. నా పర్సనల్ టేస్ట్ మీ ద్వారా జనానికి చెప్పటం అనే ఒక ప్రక్రియలో ఒక 30-40 మందిని, అంటే నా డైరెక్షన్ లేదా, నా నచ్చలేదా, ఆ పేరు చెప్పాడు అనేలాంటి అవకాశం నేను ఎందుకు ఇవ్వాలి? కరెక్ట్ ఇవ్వకూడదు కదా. వెరీ లాజికల్ ఆన్సర్ సార్, వెరీ లాజికల్. ఎందుకంటే ఇలాంటి, అంటే మీరు బాగా ఫ్రెండ్ కాబట్టి నేను ఇంత వివరంగా చెప్తాను. అవునండి. ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి మీలాగా ఎదురుగుండా కూర్చొని అడిగింది, మీరు ఎవరి దగ్గర పని చేశారు అంటే డైరెక్టర్ శరత్ గారి దగ్గర. ఆయన ఎందుకంటే అప్పుడెప్పుడో తీసాడు, మళ్ళీ ఇంకా పైకి రాలేదు అని క్వశ్చన్ వేసింది. నాకు మండింది, నువ్వెందుకు హీరోయిన్ అవ్వకుండా యాంకర్గా ఎక్కడ ఉన్నావు అన్నాను. సైలెంట్. నువ్వు వేసే క్వశ్చన్ వల్ల, అంటే నీకు ఏదైనా శాడిజం ఉండి ఆ రకమైన ఆనందం ఉందా? ఆ క్వశ్చన్ వేసి నేను ఏదో ఆన్సర్ చెప్పి నేనేం చెప్పాలి? మా డైరెక్టర్ గారికి విషయం లేదు, మా డైరెక్టర్ గారు బాధ లేడని చెప్పాలా? నేనేం చెప్పాలి మా డైరెక్టర్ గురించి? సో అలాంటి క్వశ్చన్లు అదే తెలియకపోవడం సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు శరత్ గారిది సైకాలజీ కూడా దాదాపుగా మీకు దగ్గర సైకాలజీ. శరత్ గారిది, నాకు శరత్ బాగా ఫ్రెండ్ కదా, అబ్బాయి అని పిలిచేవాడు నన్ను. ఇప్పుడు ఆయన కూడా ఆయన తీసిన సినిమాలన్నీ ఫైనర్ ఫిల్మ్స్, బాగా ఆడిన సినిమాలు ఇట్లా తీశారు. అండ్ హీ వాజ్ ఎ కంటెంటెడ్ మ్యాన్ ఆల్ ది వైల్. ఎప్పుడు దురాశతో పరిగెడదాము, లేకపోతే ఆఫీసులకి కారు వేసుకుని 10 ఆఫీసులకి ఏ రోజున పోలేదు ఆయన. అదే అంటున్నాను, ఇప్పుడు 2 సినిమాలతో ఎందుకు ఆపేశారు అంటే దోలకి ఆపేస్తాం మనం కదా. మరి ఎవరో నాకు వద్దు 2 చాలు అని ఆపరు కదా. ఆపరు. సిచ్యువేషన్స్ బట్టి మన లైఫ్ ఎలా టర్న్ అవుతుందో
డెసిషన్ తీసుకుని మనకి ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాటి సర్వైవల్ కోసం మన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తాం తప్ప, అంతే సార్. ఇప్పుడు మీరు మామూలు ఇండివిజువల్ జర్నలిస్ట్గా వచ్చి ఇలాంటి టీవీ ఇంటర్వ్యూల్లోకి వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అస్సలు మామూలుగా వచ్చి చేసేవాళ్ళు అప్పుడు మీ వాల్యూస్ అప్పుడు చాలా ఇదిగా ఉండేవి. ఏంటి అంటే మనం సేమ్ ఫీల్డ్లోనే ఉన్నాం, సేమ్ క్వశ్చన్లు వేస్తున్నాము, ఇక్కడ మనకి ఎంతో కొంత వస్తుంది అని మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే మనం నమ్ముకుని ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ బాధ్యత మన మీద ఉంటుంది. ఇదొక లైవ్లీహుడ్. అంతే కదా, ఇదొక లైవ్లీహుడ్. మనం ప్రతి వాళ్ళకి ఒక ప్రొఫెషన్ ఉన్నట్టుగా దాని ద్వారా ఒక జీవనోపాధి. లైవ్లీహుడ్ ఒకటిని మీ ప్లేస్లో కొత్త పెడితే నేను రాను. ఒక సీనియర్ బాగా సర్కిల్ ఉన్నాడు, మంచి మనిషి, ఆయనకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయన మనం పెట్టుకుంటే పెద్ద పెద్దోళ్ళు వస్తారు, ఒక గంట సేపు కూర్చొని మాట్లాడతారు. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసినందువల్ల మీకో లేకపోతే ఛానల్ వాళ్ళకో చూసే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉంటుంది, కానీ ఒక 50-60 ఇంటర్వ్యూలు ఇచ్చిన నాకేముంటుంది? ఏమి ఉండదండి. అందుకే నేనేమంటానంటే, రాగానే సొసైటీకి కానీ, ఇండస్ట్రీకి కానీ, ఇండస్ట్రీలో దెబ్బతిన్న వాళ్ళకి కానీ, భవిష్యత్తులో పైకి వచ్చే వాళ్ళకి, యంగర్ జనరేషన్ కానీ ఉపయోగపడే క్వశ్చన్లు మీరు వేస్తే మా ఎక్స్పీరియన్స్తో మేము చెప్పే ఆన్సర్లు ఒక్కరికన్నా ప్రయోజనం ఉంటుందని నా ఫీలింగ్. ఇందాకలు అదే చెప్పాను సార్. ఇప్పుడు మీరు మాట్లాడిన ఇందాకలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి కానీ, లేకపోతే ప్రతిదాన్ని ఒక అన్బయాస్డ్ గా తీసుకోవడం. అవును, మనకి మంచి జరిగితే మన గొప్పతనం, మనకి చెడు జరిగితే ఎదుటివాడు హాని తలపెట్టాడు అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఆ పాయింట్లన్నీ సినిమా ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే, అది నేనేదో కొత్తగా చెప్పింది కాదు. ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళకి ఒక డిక్షనరీ లాగా, ఒక భగవద్గీత లాగా, ఒక రామాయణం లాగా, బైబిల్, ఖురాన్ లాగా ఇండస్ట్రీ లైఫ్ అంతా చూస్తే పెద్ద పెద్ద స్టాల్వార్డ్స్ ఎలా దెబ్బతిన్నారు, అవునండి, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు, వాళ్ళ ఎండ్స్ ఎలాగా ముగించి పడ్డాయి, అవన్నీ చూస్తూ ఉంటే మనం నేర్చుకోవడానికి బోల్డ్ ఉంటుంది. బోల్డ్ సావిత్రి గారి జీవితం నుంచి కానీ, ఒక అరుణధ్ గారి జీవితం నుంచి కానీ, ఒక కాంతా గారి జీవితం నుంచి కానీ, ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరూ ఎలాంటి వెలిగెలిగారు, తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చారు, అవన్నీ నేను ఇందాక సురేష్ బాబుని మెచ్చుకున్నది ఏంటంటే ఆయన అవన్నీ ఉదాహరణలు చెప్తూ ఉంటాడు. తర్వాత సార్ ఈ మధ్య రోజుల్లో అంటే ఐ డు నాట్ నో వెదర్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్సరింగ్ దట్, బట్ అడగడం బాధ్యతగా నేను అడుగుతున్నానండి. ఈ మధ్య ఈ హేమ కమిటీ అని, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైంగిక వేధింపులు అన్న దాని మీద పెద్ద ఇష్యూగా నడుస్తుంది. ఇది కేరళలో స్టార్ట్ అయింది, దాని మీద ప్రతి చోట చాలా సీరియస్గా నడుస్తున్నది. మీరు ఇన్నాళ్ళు ఒక డైరెక్టరు, యాక్టరు, డైరెక్షన్ డిపార్ట్మెంటు, పలు పదవులు మాలో కూడా ఉన్నారు. ఇవన్నీ వీటి మీద మీ తాలూకా ఒక వ్యూ పాయింట్ ఏంటి సార్? ఏదైనా ఒకటేనండి, మన కామెంట్ చేయటానికి కానీ, లేకపోతే మన గురించి 10 మంది మాట్లాడుకోవడానికి కానీ మనం అవకాశం ఇవ్వకుండా ఉంటే మనం ఎక్కడున్నా బాగుంటాం. సినిమా ఫీల్డ్లో కాఫీ టీలు కూడా అలవాటు లేని వాళ్ళు ఉన్నారు. సినిమా ఫీల్డ్ వెళ్తే ఎందుకు పనికిరారు, అక్కడికి వెళ్ళి పాడైపోతారు అనే టాక్ బయట ఉంటుంది. సో తప్పు అనేది సినిమా ఫీల్డ్ అయినా, బయట సొసైటీ అయినా, రాజకీయాల్లో అయినా ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. ఆ జరిగిన తప్పుకు కారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్త తీసుకోకపోవటం, వాళ్ళు తప్పుగా బిహేవ్ చేయటం, వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం, వాళ్ళు రాంగ్ ట్రాక్లో ఉండటం కారణం తప్ప అది ఏ ఒక్కరి మిస్టేక్ కాదు. జనరలైజ్ చేయలేము దాన్ని. జనరలైజ్ చేయడానికి అదే ఇప్పుడు ఏదో ఒక కాస్టింగ్ కౌచ్ అంటారు. అవునండి. మీ దగ్గరికి ఎవరో ఒకళ్ళు యాక్టర్గా వస్తారు, మీరు ఏదో కొన్ని కండిషన్స్ పెడతారు, ఆ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తే అది జరుగుతుంది. నేను చేయను అని అంటే జరగదు, అవకాశం పోదు తప్ప ఆ తప్పు జరగదు కదా. సో ఇక్కడ ఎవరి తప్పు అంటే మీకు అర్థమైందా? కరెక్ట్ సార్, కరెక్ట్. ఇప్పుడు అవన్నీ ఎంజాయ్ చేసి, లేకపోతే అవన్నీ మామూలు అవకాశాల కోసం అన్నీ ఒప్పుకొని తర్వాత వచ్చి మీటింగులు చెప్తే జనాలకి ఏం ఎక్కుతుంది? అవునండి. అది మనం చేసే ముందు నాకు ఇండస్ట్రీ వద్దు, నేను స్ట్రిక్ట్గా ఉంటాను, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను,
చీరల బిజినెస్ పెట్టుకుంటాను అని అనుకుంటే నేను ఎవరొద్దన్నారు? ఎవరు ప్రోద్బలం అయితే చేయరు కదా. కెరీర్ కోసం, ఇంకో దానికోసం, లేకపోతే ఫైనాన్షియల్ దీనికోసం, లేకపోతే తపన ఏదో దేనికోసం మనం ఏదన్నా అనుకోకుండా ఏదన్నా జరిగితే అది మన ఇష్టం మీద జరుగుతుంది. కానీ ఇక్కడ బలవంతంగా చేస్తే మన కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఎవరు ఊరుకుంటారు? అవునండి. ఇప్పుడు ఎంత అల్లరి చేస్తున్నారు, మీడియా ఉంది. సో ఏదైనా సరే అది రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు రెండు వేల్లో ఉన్నవాళ్ళు కలిస్తేనే జరుగుతాయి. తర్వాత దాన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి దాన్ని ఆ విధంగా పోస్ట్ మార్టం చేయించడం అన్నది మాత్రం కరెక్ట్ కాదండి. అది సెల్ఫిష్నెస్ అంటే మీడియా వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మేమేం చేయలేదు అని సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇలాగ ఎవరిని వాళ్ళు కాపాడుకోవడానికి అది మీడియాకి మేతగా ఉపయోగపడుతుంది, కానీ దానివల్ల సొసైటీకి ఎంత కూడా ఉపయోగం ఉండదు. ఎగ్జాక్ట్లీ సార్. ఏముంటుంది ఉపయోగం? ఇప్పుడు మీరు ఏదో తప్పు చేశారు, ఎక్కడికో వెళ్ళారు, ఏదో పార్టీకి వెళ్ళారు, డ్యాన్స్ వేశారు. నాగేంద్ర కుమార్ గారు చాలా సాఫ్ట్గా ఉంటాడు, ఒక టీచర్ లాగా, తెలుగు టీచర్లా ఉంటాడు, ఆయన భాగవతం ఏంటో తెలుసా, పబ్లో ఎగిరాడు అని అంటారు. మీరు ఎగిరితే ఏంటి సొసైటీకి నష్టం? మీకు లైఫ్ ఉండదా? మీ మైండ్లో కోరికలు ఉండవా? ఎప్పుడు మీరు అలా పంతుల్లాగా, పప్పు సొద్దులాగా అలాగే ఉండాలా? మీ ఇష్టం అది అనే యాంగిల్లో ఆలోచించాలి. కానీ మీ మీద ఒక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కి నెగిటివ్ ఇమేజ్ పులిమితే ఇది జనం చూస్తారు, దీన్ని మీడియాలో బాగా వాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుని దానికి మనం ఏదో భయపడిపోయి, మన ఫ్యామిలీ మనం యాక్సెప్ట్ చేస్తే సొసైటీకి కానీ మీడియాకి కానీ ఎవరికి భయపడక్కర్లేదని నా అభిప్రాయం. చాలా స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. స్వీపింగ్ చాలా మంచి స్టేట్మెంట్. వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. తర్వాత మీరు డైరెక్టర్గా ఇంకొక, బిఫోర్ వి కన్క్లూడ్ దిస్ సెషన్, ఈ మధ్య రోజుల్లో మనకి తెలుగులో వచ్చిన సినిమాలు చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా దెబ్బతినేస్తున్నాయి సార్. ఎక్కడో మలయాళం నుంచి, లేకపోతే ఇంకో తమిళ్ నుంచి, లేకపోతే ఇంకో చోట నుంచి వాటిని డబ్ చేసి వచ్చిన సినిమాలు, మంజుమల్ బాయ్స్లా కానీ, లేకపోతే ప్రేమం కానీ, ఇలాంటి సినిమాలు అవన్నీ బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. మన తెలుగు మేకింగ్లో కాన్సెప్ట్ ఫిల్మ్స్ అన్న వాటిని ప్రొడ్యూసర్స్ కూడా అంతగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు సార్. దీని మీద మీ విశ్లేషణ ఏంటి, ఒక సీనియర్ పర్సన్గా? సీనియర్ పర్సన్గా అంటే మీరు ఆలోచన కరెక్టే, కానీ తెలుగులో కూడా మార్పు వచ్చింది. ఒక బేబీ సినిమా వచ్చింది, ఒక బలగం సినిమా వచ్చింది. అవి కూడా డిఫరెంట్ ఆలోచనలతో వచ్చి సక్సెస్ అయినాయి. 100% బేబీ బలగం అన్నది గ్యారంటీగా. మనకి ఇక్కడ అన్ని సినిమాలు, అలాంటి సినిమాలు రాకపోవటానికి రీజన్ ఏంటంటే నిర్మాతల్లో, పెట్టుబడి పెట్టేవాళ్ళలో ఆ రకమైన టేస్ట్, ఆ రకమైన మార్పు రాలేదు. ఇప్పుడు మహానటి అనే సినిమా టేస్ట్ తోటి తీశారు కదా, ఎంత పెద్ద హిట్ అయింది. అవునండి. ఎవరన్నా కథ చెప్తే తీస్తారా? తీరండి. సావిత్రి గారి గురించి పుస్తకం చదివితే తెలుస్తుంది, లేకపోతే సీనియర్స్ అడిగితే తెలుస్తుంది, సినిమా ఎందుకు అంటారు కదా. అవును. బట్ వాళ్ళు డేర్ చేసి తీశారు కదా. అవును సార్. జాతిరత్నాలు అనే ఒక సినిమా తీశారు, ఆడింది. సో ఇలాగా తెలుగులో కూడా తీస్తున్నారు. మలయాళంలో నాకు తెలిసి మలయాళం గురించి ఇదివరకు తమిళ్లో మాట్లాడుకునే వాళ్ళం. ఈ రెండు లాంగ్వేజెస్లో మాట్లాడడానికి రీజన్ ఏంటంటే మనం ఇంకా కథ అని ఒక టోటల్ స్ట్రక్చర్ ఉన్న కథ గురించి ఆలోచిస్తాం. బట్ మలయాళంలో ఒక ఇన్సిడెంట్ని కథగా చేస్తారు. మంజుమల్ బాయ్స్ ఉంది, ఒక ఇన్సిడెంట్. అది ఒక 5 ఫ్రెండ్స్ వెళ్ళారు, ఒకడు ఏదో లోయలో పడిపోయాడు, ఇంకా దాని లోపల పడిపోయాడు, ఆడు చచ్చిపోతాడు, మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి అంటారు. అక్కడ లేదు ఆడు బతుకుతాడు, ఆడిని సేవ్ చేయాలి అంటారు. ఆ సేవ్ చేసేవాడు ఒక బట్టతలు వేసుకుని, ఒక పెద్ద 30-40 ఇయర్స్ ఉంటాయి, ఆడు దాని మీద స్టిక్ అయ్యి వాళ్ళందరూ చాలా ఎఫర్ట్ పెట్టి పోలీసు వాళ్ళని యాక్టివేట్ చేసి అన్నీ చేసి ఆడిని సేవ్ చేస్తారు. సేవ్ చేసేటప్పటికి ఆ బట్టతలోడు మనకి హీరోలాగా అనిపిస్తాడు. అవునండి. అతను ఆ సినిమా వదిలేసి హీరోగా ఫోటోలు పట్టుకెళ్తే అతను కమెడియన్ వేషం అన్న ఎవరు ఇస్తారు? ఎవరు?
ఆ కథ నేను తీస్తానని ఏ డైరెక్టర్ అన్నా వెళ్తే ఛాన్స్ ఇస్తారా? ఇక్కడ ఇవ్వరండి. మరి అదే అది ఆ మార్పు ఇక్కడ వచ్చి ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని కథ రాసుకుని ఆ కథే ఆ ఇన్సిడెంటే కథ అని అనుకుని సినిమాలు తీయటం స్టార్ట్ చేస్తే ఇక్కడ కూడా బోల్డ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. కరెక్ట్. సో ఆ మార్పు రావాలి, మెల్లిమెల్లిగా వస్తుంది. బల్లగం సినిమా, మన కలర్ ఫోటో, ఇలాంటి చాలా బేబీ, ఇవన్నీ కూడా చనిపోతే కాకులు రాలేదు అనే ఒక చిన్న ట్రెడిషనల్ పాయింట్ మీద చాలా డేర్గా తీశారు. అది చాలా మంచి సినిమా అయింది కదా. అవునండి, మైల్ స్టోన్. సో ఆ డేర్గా తీసిన సినిమాల్లో ఎప్పుడు ఫెయిల్యూర్ అవ్వాల. అవును. సో అందువల్ల ఆ మార్పు స్టార్ట్ అయింది. ఫుల్ ప్లెడ్జెడ్గా అక్కడ వచ్చినట్టు రాకపోవడానికి రీజన్ ఏంటంటే మలయాళంలో చాలా బడ్జెట్, లో బడ్జెట్లో ఉంటాయని. ఇక్కడ మనకి అంత లో బడ్జెట్లో చేయలేం కాబట్టి కొంచెం ధైర్యం చాలదు. ఆ ధైర్యం అనేది రావాలి. ఇలాంటి కొత్త ఆలోచనలతో దర్శకులందరూ రావాలి, కథకులు రావాలి. ఆ మార్పు అంతా ఇక్కడ రావాలని కోరుకునే వాళ్ళు నేను ఒకడిని. 100% సార్. అందుకే మీకు అలాంటి వైడ్ థింకింగ్, ఎకడమిక్ థింకింగ్ ఉన్న మనిషి కాబట్టి మిమ్మల్ని అడిగాను నేను. లేకపోతే మామూలు రొటీన్ గా మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటండి ఇలాంటివి, మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదివారు అని నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ ఆస్క్ అండి ఇన్ఫాక్ట్. ఎందుకంటే మనిషి వచ్చిన మనిషి బట్టి ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎడ్యుకేషన్, ఒక ఎకడమిక్స్ అన్నది క్రియేట్ అయితే విన్న వాళ్ళకి ఎక్కడొక్కడ ఉపయోగపడుతుంది ఆ పాయింట్ అన్నది నేను బేసిక్గా జర్నలిస్ట్గా నమ్మే విషయం సార్. దానికి తగ్గట్టుగానే మీ ఇంటర్వ్యూ నాకు జరిగిందని నాకు చాలా సంతృప్తి కలిగింది సార్. నాకు కూడా ఎవరన్నా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్లు వేస్తే ప్రతి మనిషికి మనకు తెలియకుండా మన గురించి వికీపీడియాలో వివరాలన్నీ రాసేస్తూ ఉంటారు. అవును. అది చూస్తే తెలుస్తుంది ఎక్కడ పుట్టాము, ఎప్పుడు ఏం చదువుకున్నాం, ఏ సినిమా ఫస్ట్ సినిమా, ఇలాంటివన్నీ. అవునండి. సో ఇంటర్వ్యూలు అలా ఉండకూడదు అనేది నా కోరిక. అందుకే నేను అవన్నీ అడగలేదు. అసలు మీరు అక్కడ 3 సినిమాలు వెంకటేష్ బాబుతో పెద్ద హిట్లు చేసి వెంకటేష్ బాబుతో కదా చెయ్యాలి ఫస్ట్ పిక్చర్. అక్కడ అంత రికార్డు ఉంది సురేష్ ప్రొడక్షన్స్ లో. వై దట్ యంగ్ పేర్ వాళ్ళిద్దరితో చేయడం ఏంటి, వెంకటేష్ తో కదా? అంటే ఇది ఒక ఇందాక మనం పర్సనల్ గా డిస్కస్ చేసుకున్నప్పుడు మా ఫ్రెండ్ వైవిఎస్ చౌదరి ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకున్నాం. అవును. అతన్ని అడిగారు జూనియర్ తోటి ఎంతో సినిమా చేయలేదని. అతనేమో దోలక్ చేయడా కాదు కదా, కథ కుదిరి ఆయన చేద్దామని అనుకుని ఇతను ప్రయత్నం చేస్తే ఆ 3 జరగకపోతేనే కదా. అవునండి. ఇంచుమించు వెంకటేష్ బాబుది అనేది అసలు నా మైండ్లోనే లేదు. ఎందుకంటే నేను లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నాను. అప్పటికే మేము చేసిన ఒక లవ్ స్టోరీ చాలా రిస్క్తో కూడా ప్రేమించుకున్నారు. అదే ఒక ఫ్యామిలీ స్టోరీయో లేకపోతే ఒక మా స్టోరీ అని అంటే నా మైండ్లో వెంకటేష్ బాబు వచ్చి ఉండేవాడేమో. అయి ఉండొచ్చు. తర్వాత నేను రాసుకున్న చెప్పాను కదా, మహేష్ బాబుకి వెళ్దాం అన్నారు కదా ఆయన అన్నారు. నేను అంత టైము నాకు వెయిట్ చేయలేను, ఇప్పటికే నేను చాలా మంది ఇంకా చేయవేటి అనే పరిస్థితికి వచ్చేసాను అని చెప్పి నాకు తొందరగా ప్రాజెక్ట్ కావాలనే యాంగిల్లో మూవ్ చేశాను. డైరెక్టర్ అన్న క్రెడిట్స్ పడిపోవాలంటే ఇప్పుడంటే 2 సినిమాలు తీసి లేకపోతే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి కూడా డైరెక్టర్లు అయిపోతున్నారు. మేము వచ్చిన టైంలో కనీసం మినిమం 15 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ డైరెక్షన్ ఛాన్స్ వచ్చేది కాదు. అవునండి. మేము వచ్చినట్టు మనం వచ్చినప్పుడు మనం వచ్చిన టైంకి. సో అది మనకు తెలుసు. అయినా కూడా మనం పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, మనం చేయకపోతే ఎలాగా అనేది ఉంటది కదా. అవును. సో ఆ దాంట్లో మనం కోరుకున్నది దానికి తగ్గట్టే అసలు నా లైఫ్లో ఒక విజిటింగ్ కార్డ్ లాంటి సినిమా అయిపోయింది. ఇన్నాళ్ళైనా కూడా ఒక రెస్పెక్ట్ దాని గురించి నాకు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. అవును. అవునండి. ఈ మధ్యన మీమ్స్లో చూసారా, నేను యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత నువ్వు లేక నేను నా సినిమా తీసింది ఎవరు తెలుసా, ఇతనే అని ఇలా కొన్ని టీవీ 9 వాళ్ళు ఇళ్ళు పెడితే వాటి మీద కామెంట్స్ కానీ వాటి మీద అలాగా వావ్ అని ఒక 100-150 కామెంట్స్ నాకు ఎవరో పంపించారు. అవన్నీ చూస్తుంటే ఆ సినిమా మన ఇంకా బతికిస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికీ బతికిస్తుంది సార్. ఒక మంచి సినిమా అన్నది ఎప్పటికైనా అది ఒక అడ్రస్ లాగా, మీరు అన్నట్టుగా ఒక విజిటింగ్ కార్డు, గోల్డ్ కార్డు.
ఆ సినిమా ఎప్పటికైనా మీ కెరీర్కి, ఎందుకంటే మీ డిగ్నిటీస్ ఏంటి, లేకపోతే మీ డెలికసీస్, మీ తాలూకా ఫైన్ టచెస్ ఏంటో నాకు తెలిసిన వాడిగా మీరు అంత గొప్ప సినిమా ఎందుకు తీయగలిగారో నాకు అర్థమవుతుందండి. యూ కాంట్ మేక్ ఎ బ్యాడ్ ఫిల్మ్. అది ఆడుతా దట్స్ సెపరేట్ మ్యాటర్. అవును, స్టాండర్డ్స్ అన్నది హిట్టార్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే పక్కన చెడ్డ సినిమా తీయను నేను. తీయలేరు. సో ఐ లవ్ యువర్ కెరీర్ సార్, రియల్లీ Thank you. స్పీకింగ్. ఎందుకంటే చాలా నేను అందుకే బిగినింగ్ లో చెప్పినట్టుగానే దెర్ ఆర్ నో క్వశ్చన్స్, ఓన్లీ డౌట్స్ క్లారిఫై చేసుకున్నాను. తద్వారా మీరు మా ఆడియన్స్ కూడా, మా వ్యూయర్స్ కి అనుకోండి, ఇండస్ట్రీలో చాలా మందికి అప్కమింగ్ పీపుల్ అండ్ ఎగ్జిస్టింగ్ పీపుల్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఫిలాసఫీని అందించారు మీరు ఇంటర్వ్యూ ద్వారా. దట్స్ గ్రేట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళని బట్టి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టే లోపల గుండె లోతుల్లో ఉన్న ఆలోచనలన్నీ ఆన్సర్లుగా వస్తాయి బయటికి. సో మీకు కూడా థ్యాంక్ యూ. మళ్ళీ ఇది కాశీ విశ్వనాథ్ గారు ఒక వరవడిలో ఒక నడవడికతో సినిమా పరిశ్రమలో చాలా కాలం ఉండి, ఆ క్రమశిక్షణ కానీ ఆ క్వాలిటీస్ని మిస్ కాకుండా సినిమాలు డైరెక్ట్ చేశారు. తర్వాత మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ దాని వెనకాతలు తనదైన ఫిలాసఫీని పొందుపరుచుకుని దాన్ని భద్రపరుచుకుని ముందుకెళ్తున్నందుకు మనందరం కూడా ఆయన్ని శతదా అభినందించాల్సిన సందర్భం ఇది. లెట్ us wish him all the very best in coming days. Thank you watching. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.